భయంకరమైనది. తట్టుకోవడానికి కూడా మనం జీర్ణించుకోవడానికి డైజెషన్ కాదన్నమాట ఆ మాట. ఎవరో నాకు తెలియదు, శామ్యానియల్ ఎవరో నాకు తెలియదు, కుమారులు ఎవరో నాకు తెలియదు, గ్రేస్ ఎవరో నాకు తెలియదు, ధన్యాలు ఎవరో నాకు తెలియదు, అబ్రహాం ఎవరో నాకు తెలియదు, గిద్యోన్ ఎవరో నాకు తెలియదని ప్రభు మనల్ని అన్నాడు అనుకోండి, ఎంత అవమానం, ఎంత సిగ్గు. ఇన్ని సంవత్సరాలు భూమి మీద చేసిన భక్తి, ఇన్ని సంవత్సరాలు భూమి మీద ప్రభుత్వం చేసిన పరిచర్య, ఇన్ని సంవత్సరాలు భూమి మీద మనం ప్రభుత్వం ఉన్నటువంటి ఆ సాక్ష్యం, అది చాలా, ఒక మాట చెప్పాలంటే వృధా వృధా వృధా. మన భక్తి వృధా, మన ఆత్మీయత వృధా, మన విశ్వాసం వృధా అయింది. ఇన్ని సంవత్సరాల మన ఆధ్యాత్మిక క్రైస్తవ జీవితం వృధా అయింది. ఎందుకయ్యా ఈ ఫ్యామిలీ ట్రీట్? చూడండి, ఎదురుండి ఎండ 43-44 డిగ్రీలు ఉందంట బయట. నేను అడిగాను ఎంత ఉంది నాన్న అంటే, మా బాబు అమలాపురం నుంచి వచ్చాడు, అక్కడ ఫ్రెండ్స్ ఉంటే అక్కడికి వెళ్ళి వచ్చాడు. వేరే వాసన అమలాపురం ప్రాంతాలన్నీ ఫ్రెండ్స్ని చూసుకుంటూ నన్ను ఇక్కడ నేను వదిలిపెట్టి వెళ్ళాడు. టెంపరేచర్ చాలా బాగుంది అని హడావుడికి కళ్యాణం వచ్చి ఏసీలో కూర్చున్నాను. ఎందుకు ఇంత ఎర్రని ఎండలో ఒక బయట ఎండ వేస్తున్నా మీకు ఇక్కడ అసౌకర్యంగా ఉంది, చెమటపడుతుంది. అయినా మీరు ఎందుకు ఫ్యామిలీలో ఉన్నారు? ఏమో దేవుడు వాక్యంగా మాట్లాడతాడేమో అని కదా. ఒక్క మాట అయినా మిమ్మల్ని తాకిద్దని కదా, ఒక్క మాట అయినా నిన్ను కట్టిద్దని కదా, ఒక్క మాట అయినా నిన్ను బలపరిచిందని కదా, ఒక్క మాట అయినా నిన్ను సరిచేసిందని కదా. ఎందుకు ఇన్ని 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి నిన్న పగలు భాషస్ కాన్ఫరెన్స్, రాత్రి గుర్తు మీటింగ్, మళ్ళా ఈరోజు ఫ్యామిలీ మీటింగ్, మళ్ళా సాయంత్రం ఇంకొక చోట మీటింగ్. ఎందుకు ఈ ప్రయాస? మనకి తక్కువ సమయం ఉంటాయి అమ్మా. మనకి ప్రభువు కూడా చెప్పాడు, వచ్చువాడు ఆలస్యము చేయక వచ్చును. ఆ కడే కూడా మీకు తెలియదు. కుటుంబాలు కట్టబడాలి, విశ్వాసం కట్టబడాలి, భక్తి కట్టబడాలి, పరిశుద్ధత కట్టబడాలి, దేవుడితో మీ సంబంధాలు బలంగా ఉండాలి. ఇంకా బాప్తిసం పొందినవాడు బాప్తిసం పొందాలి, ఇంకా బాప్తిసం పొందినవాడు బాప్తిసం తీసుకోవడానికి సిద్ధపడాలి. ఇంకా వంకర జీవితాలు, బాప్తిసం పొంది కూడా వంకర జీవితాలు జీవించే వాళ్ళు సెటరేట్ అవ్వాలి. ఇంకా సరైనటువంటి ఆధ్యాత్మికతలోనికి రానివారు ఆధ్యాత్మికతలోనికి రావాలి. పాస్టర్ కుమారికి కానీ ధన్యం కానీ ఎంత బాధంతో తెలుసా మీకు ఈ సంఘం గురించి? ఆశీర్వదిన పరిచయం. ఆంటీ గారు అంటున్నారు, ఆశీర్వాదమని బాగున్నప్పుడు చర్చి ఫుల్ ప్యాక్ అయ్యేది బాబు, మళ్ళా పూర్వ వైపు చూడాలనుకున్నారు. ఆశయం కాల్చిన కన్నీరు కాదు, ఆశయం చేసినటువంటి ఆ ప్రాంతంలో కాదు. చెట్టంత కొడుకులు పోగొట్టుకున్నప్పుడు ఆ తల్లి, ఆ కుటుంబం పడేటువంటి వేదన. వివాహం కాకుండానే బాబు 33 సంవత్సరాలు, వేసుకొని కూడా 33 సంవత్సరాలు జీవించాడు. 3 సంవత్సరాలు ఆశయం కూడా బ్రతికిన కాలం 33 సంవత్సరాలు అంట. ఎంతో పరిచయం చేశాడు. నా ప్రార్థన అనే రాత్రి నుండి బాగా ప్రార్థన చేస్తున్నా. పూర్వపు వైభవం వల్ల ఈ కాన్స్టెప్ట్లో కనబడాలి. కనబడాలి అంటే మీరు బాగా ప్రార్థన చేయాలి. ఆ మొదటి స్థితి రావాలి అంటే సంఘంలో మీరు నిలబడాలి. అటు ఇటు కొట్టుకోవద్దు. క్రమంగా మీరు మందిరానికి రండి, సంఘ కార్యక్రమాల్లో పాల్గొనండి. ప్రతి ఆదివారం మీకు ఇక్కడ అందించబడుతున్న వాక్యాల ద్వారా మీరు బలపడండి. మళ్ళా ఆశలు దినాన్ని మీరు చూడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సో ఉదయం చాలా భారంతో నేను వచ్చాను. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదో పిలిచారు కదా, వెళ్ళాం కదా అన్న రీతిలో నా బోధ ఉండదు. 27 సంవత్సరాలు ఎన్నో దేశాలు వెళ్ళాను.
లైఫ్ చేంజ్ అవ్వాలయ్యా. అక్కడ యవనస్తులు మార్పు చెందాలయ్యా. నీ దాసుడుగా, నీ సేవకుడిగా నేను వెళ్ళటం అక్కడ సంఘానికి క్షేమం, కుటుంబాలకి క్షేమంగా ఉండాలి ప్రభా. నేను ఇక్కడ ఈ 1 దినాలు పరిచర్యకి కలుపులో ఉన్నటువంటి నా కుటుంబం, నా సంఘం, నా 5 బ్రాంచ్ బైబిల్ కాలేజీలు వాళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారు. ఆమె హల్లెలూయా. నా షెడ్యూల్ అంతా కూడా మా చర్చి వాట్సాప్ గ్రూప్ లో ఫార్వర్డ్ చేస్తాను. మా 5 బ్రాంచ్ బైబిల్ కాలేజీలో ఫార్వర్డ్ చేస్తారు. ఫలానా డేట్స్ ఫలానా ప్రాంతంలో ఉంటారు. వాళ్ళందరూ ప్రార్థనలు, ఇక్కడ ప్రార్థన పిల్లలు. అందుకే ఒక భారం, ఒక ప్రత్యేకమైనటువంటి తాకిడి. ఈరోజు వాక్యం మధ్యలో చాలా మంది కన్నీటితో ప్రార్థన చేశారు. సో చాలా కుటుంబాలు కట్టబడుతున్నాయి వాక్యం ద్వారా. ఎంతో మంది సేవకులు కట్టబడుతున్నారు, ఎంతో మంది విశ్వాసులు కట్టబడుతున్నారు. ఇది చాలు సేవకుడిగా నాకు. పిల్లల ఉదయం ఋతు సత్ప్రవర్తన బోయాజు చూశాడు. పరమ బోయాజు అయినటువంటి యేసయ్య ఋతుకి సాదృశ్యంగా ఉన్నటువంటి సంఘంలో మనందరి సత్ప్రవర్తన ప్రభు చూడాలి. మనందరి సత్ప్రవర్తన అంటే మంచి ప్రవర్తన, ఏ గుడ్ లైఫ్ అని చెప్పవచ్చు, ఏ గుడ్ క్యారెక్టర్ అని కూడా చెప్పవచ్చు. మన జీవితంలో సత్ప్రవర్తన కనబడకుండా చేసే 12 రకాలైన సమస్యల గురించి చెప్పారు. 12 రకాలైనటువంటి సమస్యలు మన శరీరంలో పనిచేస్తాం. షుగర్లు, బీపీలు ఎలాగైతే కామన్ అయిపోయినాయో, ప్రతి మనిషి జీవితంలో మధ్యాహ్నం వరకు చెప్పినటువంటి ఆ 12 ఆ స్పిరిచువల్ అటాక్స్, ఆ స్పిరిచువల్ ఎనిమీస్, ఆత్మ సంబంధమైనటువంటి సమస్యలు, ఆత్మ సంబంధమైన శత్రువులై అవేం చేస్తున్నాయి అంటే మనల్ని ఒక మంచి మనిషిగా తయారవకుండా అడ్డగిస్తుంది. ఒక మంచి భర్తగా నువ్వు కాకుండా అడ్డుపడుతుంది. ఒక మంచి భార్యగా నువ్వు ఉండకుండా అడ్డుపడుతుంది. ఒక మంచి తల్లిగా, ఒక మంచి తండ్రిగా, ఒక మంచి సేవకుడిగా, ఒక మంచి సేవకురాలుగా నువ్వు తయారవకుండా అవి అడ్డుపడుతున్నాయి. సో సత్ప్రవర్తనలోనికి మనల్ని వెళ్ళనీయకుండా అడ్డగిస్తున్న 12 రకాల 12 సమస్యలు, 12 ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడారు. సో అమ్మ ఆశలు వాళ్ళ మమ్మీ వచ్చి, అయ్యా ఈరోజు వాక్యం అందరితో మాట్లాడారు. నిజంగా ఆ మాట ఏంటంటే దైవజనుడిగా నా కళ్ళలో తెలియచ్చు. నేను కూడా చూశాను కళ్ళారా. వాక్యం అయిన తర్వాత మీరు చాలా మంది పచ్చంగా పడుతున్నారు. నిజమే కదా. ఒక తల్లిగా, ఒక భార్యగా, ఒక భర్తగా, ఒక తండ్రిగా, ఒక యవనస్తులుగా నా జీవితంలో ఇన్ని సమస్యలు ఉన్నాయి కదా, ఇన్ని లోపాలు, ఇన్ని బలహీనతలు, ఇన్ని అవిధేయతలు పెట్టుకుని నేను భక్తి చేస్తున్నాను అనిపించింది కదా. సో ఒక లోతైనటువంటి పశ్చాత్తాప ప్రార్థన మీరు చేశారు. ఖచ్చితంగా ఆ పశ్చాత్తాప ప్రార్థన దేవుడు విన్నాడు. ఆ సమస్యలను అధిగమించే శక్తిని దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. సో ఈరోజు నేను పిల్లల మీరు ఎప్పుడు వినని ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అది యెహోషువ గ్రంథంలో నుండి నేను జ్ఞాపకం చేస్తాను. నాకు ఒక బైబిల్ కాలేజ్ డైరెక్టర్గా ఎవరో చెప్పని టచ్ చేయని విషయాలు టచ్ చేయడం నాకు ఇష్టం అన్నమాట. సో అందుకే నేను చెప్పే వర్తమానాలు ప్రత్యేకంగా ఉంటాయి. మీలో ఎవరైనా నా యూట్యూబ్ చూడాలి అంటే డాక్టర్ శామ్ డానియల్ కొడిగల్ అని కొట్టండి. డాక్టర్ శామ్ డానియల్ కొడిగల్ అని కొట్టండి యూట్యూబ్లో. నా సేవా కార్యక్రమాలు, నా సభల్లో నేను ఎక్కడెక్కడ వాక్యం చెప్పాను, పాస్టర్స్ కాన్ఫరెన్స్లో ఎక్కడెక్కడ వాక్యం చెప్పాను, అవన్నీ వీడియోస్ మీకు కనబడతాయి. షార్ట్ వీడియోస్ ఉంటాయి, ఫుడ్ వీడియోస్ ఉంటాయి. మీ ఖాళీ టైంలో వాటిని మీరు వీక్షించారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెహోషువ
అందరం కలిపి చదువుకుందాం. అందరం కలిపి చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 1 నుండి 15 వరకు వచనాలను కలిపి చదువుకుందాం. యెహోవా దూత గిల్గాలు నుండి బయలుదేరి బొకీమునకు వచ్చి ఇలాగ సెలవిచ్చాడు, నేను మిమ్మల్ని ఐగుప్తు నుండి రప్పించి మీ పితరులకు ప్రమాణం చేసిన దేశములకు మిమ్మల్ని చేర్చి మీతో చేసిన నిబంధనలు మీరు ఈ దేశ వాసులతో నిబంధన చేసుకోకూడదు, వారి పరిపీఠంలో నిలబడవలని ఆజ్ఞాపించింది. కానీ మీరు నా మాట మీరు చేసిన పని కావున నేను ఎదుటని ఈ దేశ వాసులను వెళ్ళబడ్డారు. వారి ప్రక్కలను సోదరులుగా వారి దేవతలు అని చెప్తున్నాను. యెహోవా ఇశ్రాయేలులకు ఈ మాటలు చెప్పగా జనులు ఎదిరి కాగా చోటికి బొకీము పేరు పెట్టబడింది. అక్కడ వారు యెహోవాకు బలి అర్పించారు. యెహోషువ జనులను వెళ్ళనప్పుడు ఇశ్రాయేలీయులు దేశమును స్వాధీనపరుచుకుంటూ తమ స్వాస్థ్యములకు పోయి యెహోషువ తరువాత ఇంకా బ్రతికిన వారై యెహోవా ఇశ్రాయేలుకు చేసిన కార్యములన్నీ చూచిన పెద్దల దిక్కులను ప్రజలను యెహోవాను సేవిస్తూ వచ్చారు. యెహోవా దాసుడైన యెహోషువ 110 సంవత్సరాల వయసు గలవాడై మృతి నొందినప్పుడు అతని స్వాస్థ్యం సరిహద్దులో ఉన్న తిమ్నత్సెరహులో చెలువని పాతిపెట్టింది. అది ఎఫ్రాయిమీయుల మధ్యమందరి గాయషు కొండకు ఉత్తరదిక్కున ఉంది. ఆ తరం వారందరూ తమ పితరుల యొద్దకు శాంతుడని వారి తరువాత యెహోవాను ఆయన ఇశ్రాయేలుకు చేసిన కార్యములను ఎరగని తరం ఒకటి ఉండగా ఇశ్రాయేలీయులు యెహోవా కనులను కీడు చేసి ఐగుప్తు దేశంలో నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విస్మరించి ఆయన దేవతలను పూజించి తమ చుట్టూ నుండి చెడుల దేవతలను ఇతర ధ్యానాలను అనుసరించి వాటిని నమస్కరించి వారు యెహోవాను విస్మరించి వాయును అష్టోరములను పూజించి కాబట్టి యెహోవా కోపం ఇశ్రాయేలు మీద మండింది. ఆయన దోచుకుని వారి చేతికి వారిని అప్పగించారు. వారు ఇశ్రాయేలును దోచుకుని ఆయన వారి చుట్టూన్న వారి శత్రువులను వారిని అప్పగించారు. కనుక వారు తమ శత్రువులు నిలవలేకపోయి యెహోవా వారితో చెప్పిన వారితో ప్రమాణం చేసిన వారు పోయిన ప్రతి స్థలమున వారి నాక కలుగజేయకుండా యెహోవా వారి శత్రువు అయిన వారిని మిక్కిలి ఇబ్బంది కలిగింది. నాతో పాటు గట్టిగా ఈ చివరి మాటలు చెప్పండి. ఇంకా చివరి మాటలు, వారు పోయిన చెప్పాలి. వారు పోయిన ప్రతి స్థలమున వారికి బాధ కలుగ చేయుటకు యెహోవా వారికి శత్రువాయును కనుక వారికి మిక్కిలి ఇబ్బంది కలిగేను. చివరిగా ఈ మాట చెప్పండి. యెహోవా వారిని శత్రువులకు అప్పగించెను, వారికి మిక్కిలి ఇబ్బంది కలుగజేసెను. దేవుడి మాటలను మనకు ఆశీర్వదించి మనలకు సరిచేయుగాక. చేతులకి చిన్న ప్రార్థన ప్రభా ఈ వాక్యంగా నాతో మాట్లాడారు. చిన్న మాట కరెక్ట్గా మిమ్మల్ని 4:45 కల్లా వదిలేస్తారు. చిన్న ప్రార్థన చేసుకుంటారు. వాక్యం మాట్లాడారు.
ప్రార్థన చేసుకోవాలి. చేతులు పైకి ప్రార్థించాలి. ప్రభా నాతో మాట్లాడు. పరిశుద్ధమైన ఉదయకాలం సెషన్లో మీరు మాతో మాట్లాడారు. ఈ మధ్యాహ్న కాలం సెషన్లో నుండి కొన్ని అమూల్యమైన మాటలు, హెచ్చరికలు, దిగుబాటులు మీరు మాతో మాట్లాడారు. యేసు నామములో ప్రార్థించి వాక్య సందేశమును ప్రారంభిస్తున్నాము. నా పరమ తండ్రి, ఆమేన్. ఈ చదువుకున్న వాక్యంలో మీ మట్టుకి చదివిన మాటలు ఏంటంటే, లేదా చదువుతుంటే మీకు ఎలా అనిపిస్తుందో కానీ, నేను బైబిల్ చదివినప్పుడల్లా నేను ఫీల్ అవుతూ ఉంటాను. ఫీల్ అవడం అంటే ఆ మాటలను నేను అనుభవిస్తాను. బైబిల్ చదివిన ప్రతిసారి ఐఎమ్ సో ఎంజాయ్డ్. కొన్ని పర్యాయాలు బైబిల్ చదువుతూ ఉంటే కళ ముందుకు వస్తుంది. కొన్ని పర్యాయాలు బైబిల్ చదువుతూ ఉంటే నాకే నేను నవ్వుకుంటా ఉంటా. అంటే ఆ భక్తుల జీవితాలతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళలో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపుతున్నప్పుడు, వాళ్ళలో ఉన్నటువంటి బలహీనతలను ప్రభు దగ్గర ఒప్పుకుంటున్నప్పుడు నిజంగా నాకు ఎంత ఆదరణ, ఓదార్పు, ధైర్యం, సంతోషం కలుగుతా ఉంటే వాక్యం చదివినప్పుడు. అంటే ఇక్కడ నేను మీకు మాట జ్ఞాపకం చేస్తాను. బైబిల్ని మీరు అనుభవించాలి. ఆ మాట చెప్పండి. బైబిల్ మీరు అనుభవించాలి. అనుభవించాలి అంటే చదవాలి, బైబిల్ని ధ్యానించాలి, జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే బైబిల్లో ఉన్న ప్రతి మాట దేవుని నోటి మాట. బైబిల్లో రాయబడిన ప్రతి మాట దేవుని నోటి మాట. అందుకే మోషేతో అంటాడు, మోషే, నా ప్రజలైన ఇశ్రాయేలీయులు నా నోటి మాట మీద తిరుగుబడి. మాట మీద వారు తిరుగుబడ్డారు, తిరగబడ్డారు అంటాడు మోషే. బైబిల్ని జాగ్రత్తగా చదవాలి, జాగ్రత్తగా ధ్యానించాలి, జాగ్రత్తగా వినాలి. ఇశ్రాయేలీయులకి రాజులు లేని దినములలో దేవుడు వారిని నడిపించడానికి, వారిని హెచ్చరించడానికి, వారిని గద్దించడానికి, వారిని సరిచేయడానికి ఇలా నడవాలి, ఇలా నడవకూడదు, ఇలా మాట్లాడాలి, ఇలా మాట్లాడకూడదు, ఇలా ప్రవర్తించాలి, ఇలా ప్రవర్తించకూడదు అని వాళ్ళకి ఏది మంచో ఏది చెడో చెప్పడానికి దేవుడు న్యాయాధిపతులను పుట్టించాడు. న్యాయాధిపతులను పుట్టించాడు. ఇంగ్లీష్లో ఏమంటారంటే జడ్జెస్. సో బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాల్లో న్యాయాధిపతులది ఒక గ్రంథం ఉంది. ఇశ్రాయేలీయులకు రాజు లేని కాలంలో సుమారుగా ఇశ్రాయేలీయులను 13 న్యాయాధిపతులు వాళ్ళకి న్యాయాధిపతులుగా ఉండి న్యాయం ఇచ్చారు. 42 మంది రాజులు ఇశ్రాయేలీయులకు పరిపాలన అందించారు. రాజులేమో 42 మంది అయితే న్యాయాధిపతులు వారికి ముందు 13 న్యాయాధిపతులు ఇశ్రాయేలు మధ్యలో దేవుడు పుట్టించాడు. న్యాయాధిపతులు అంటే
తిప్పడానికి, ప్రజలకు నీతి నియమాలను, నీతి మార్గాలను బోధించడానికి న్యాయాధిపతులను దేవుడు గుర్తించాడు. చెప్పారు కదా 11 న్యాయాధిపతులు. ఆ న్యాయాధిపతుల కాలంలో కూడా పలుమార్లు దేవుని పిల్లలు దేవుని మీద తిరుగుబాటు చేశారు. న్యాయాధిపతులు వారికి ఉన్నప్పటికీ కూడా ఇశ్రాయేలీయులు పలుమార్లు దేవుని దూరం అయిపోయారు. అలా దూరమైనప్పుడల్లా దేవుడు ఏం చేసేవాడంటే, చూడండి, మాట వెళ్ళి మన పిల్లలు ఉన్నారనుకో, నోటి మాటలు చూడరు, వెళ్ళలేదనుకో చెయ్యదు, చేతి మాట కూడా పెట్టలేదనుకో అప్పుడు కర్మ పడతాం. నోటి మాటతో గద్దింపు ఉంటుంది, చేతితో గద్దింపు ఉంటుంది, చేతితో కూడా గద్దింపు పెట్టలేదా అప్పుడు కర్ర పెంచుతుంటారు. దేవుడు కూడా, దేవుడి దగ్గర కూడా కొన్ని వ్యర్థాలు ఉన్నాయి. వాటిల్లో ఒక వ్యర్థం ఏంటంటే గద్దింపుకి మాటలేదా దేవుడు ఏం చేస్తాడు అంటే శత్రువులు పక్కన శత్రు రాజ్యాలకు రాజులను రేపుతాడు. నా పిల్లల మీద కలగడానికి, నా పిల్లల మీద యుద్ధానికి వెళ్ళండి, వాళ్ళు నా మాట ఏంటదా, వాళ్ళు నా మీద తిరుగుబాటు చేస్తున్నారు, దైవం కాని వాటి వైపుకి వాళ్ళు తిరుగుతున్నారా, వెళ్ళండి దోసుకుని నా పిల్లలు అని దేవుని కాపుదల వాళ్ళ నుండి తీసేసేవాడు. అప్పుడు శత్రువులు నిష్కారణంగా దేవుని పిల్లల మీదకి యుద్ధానికి వచ్చి వాళ్ళు న్యాయంలో వచ్చి దెబ్బ కొట్టినప్పుడు అప్పుడు వాళ్ళు లోపడతారు. అయ్యా తప్పైపోయింది. మన దేవుడు అంటే తెలుసా, అప్పుడే కోపడతాడు, అప్పుడే కాదుతాడు. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. అప్పుడే కోపడతాడు, అప్పుడే అప్పగిస్తాడు శత్రువుకి, అప్పుడే మళ్ళీ మీరు అందిస్తాడు. అయ్యా తప్పైపోయిందయ్యా, క్షమించయ్యా అని ఆడగానే వెంటనే మళ్ళా వాళ్ళలో న్యాయాధిపతుల ద్వారా వాళ్ళకి రక్షణ. అందుకే నిజంగా దేవుడిని అర్థం చేసుకోవటం దేవుడిని అర్థం చేసుకోవడానికి ఒక మనిషి ఆయుష్ చాలా ఉంటుంది. అందుకే నిజంగా మనం ఆయన అర్థం చేసుకోవాలంటే ఎక్కువగా ఆయన సన్నిధిలో గడపాలి, ఎక్కువగా ఆయన పాదాల దగ్గర నిలబెట్టుకోవాలి, ఎక్కువగా బైబిల్ ధ్యానం చేయాలి. ఈ రెండు మీరు చేస్తే అసలు ఆయన ఏమై ఉన్నాడో పూర్తిగా మీకు అర్థం కాకపోయినా 90% అర్థం. సో అప్పుడు న్యాయాధిపతుల ద్వారా వాళ్ళకి పరిపాలన అందించారు. ఈ న్యాయాధిపతుల తర్వాత దేవుడు రాజులను దేవుడు నియమించారు. సో ఈ న్యాయాధిపతులకు ముందు ఒక కుటుంబం దేవుడు ఎన్నుకున్నాడు. ఆ కుటుంబం పేరు ఏంటంటే మోషే, అహరోను, మిరియాముల కుటుంబం. ఒక కుటుంబం ద్వారా ఒక దేశాన్ని ఐగుప్తు నుండి దేవుడు విడిపించాడు. ఒక్క కుటుంబం ద్వారా దేవుని సంకల్పం ఏంటో తెలుసా? రక్షించబడ్డ మీ అందరి ద్వారా, కుటుంబంలో రక్షించబడ్డ మీ ద్వారా నీ కుటుంబం మొత్తం రక్షించబడాలి. చెప్పండి. కుటుంబంలో నీ భార్య రక్షించబడిందా? నీ భర్త కూడా రక్షించబడాలి, దేవుని ప్రణాళిక. మీ పిల్లలు కూడా రక్షించబడాలి. ఎప్పుడు మా సంఘంలో చెప్పే మాట, తల్లులారా నాకు ఎంతమంది పిల్లలు అంటే గొప్పగా చెప్పుకోకుండా పిల్లల్ని శారీరకంగా కంటమే కాదు, వాళ్ళని ఆత్మీయంగా క్రీస్తులో కనాలి మీరు అంటారు. నాకు 2 అమ్మాయిలంటే కొడుకంటే వాళ్ళు మంచి చదువులు చదువుతున్నారంటే గొప్పగా చెప్పుకుంటారు. కానీ నీ గొప్ప దేవుని దృష్టిలో ఉండాలి అంటే శారీరకంగా జన్మనిచ్చిన మీరు నీ పిల్లల్ని క్రీస్తులో ఆత్మీయంగా కనాలి. క్రీస్తులో ఆత్మీయత అంటే ఏంటి? వాళ్ళని దేవుడితో
గర్భము ధన్యమైనది అని చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నాకు ముగ్గురు పిల్లలు. బాబు 9th లో బాప్టిజం తీసుకున్నాడు. తర్వాత ఇద్దరు కమల పిల్లలు అమ్మాయిలు, వాళ్ళు 8th క్లాస్ కంప్లీట్ అవుతామని తీసుకున్నారు. అంటే ఎందుకు మాట్లాడుతున్నానంటే, ప్రతి తల్లి తండ్రి మీరిద్దరు రక్షించబడటం ఎంత ముఖ్యమో, మీ గర్భాలను పుట్టిన మీ పిల్లలు కూడా రక్షించబడాలి. అప్పుడే నీ గర్భము ధన్యమైనట్టు. నాకు తెలుస్తుందా, చాలా మంది మాస్టర్లు పిల్లలకు బాప్తిస్తారు. ఎంత బాధాకరం. చాలా మంది మాస్టర్లు పిల్లలకి బాప్తిస్తారు లేవు. అంటే పిల్లల్ని నెగ్లెక్ట్ చేయడం, పిల్లల రక్షణ విషయంలో అశ్రద్ధ. మీకు దండం పెట్టి చెబుతున్నాను, స్థానికులు ఉన్న తల్లులారా, మీ పిల్లలకు ఒక మెచ్యూర్ ఏజ్ వచ్చినాక 15 సంవత్సరాలు దాటిన ప్రతి పిల్లలు బాప్తిసం తీసుకోవడానికి తల్లిదండ్రులకు ప్రిపేర్ చేయాలి. వారు ఇలా కనబడేలా మాయమైపోతున్నారు. యవనస్తులు ఇలా కనబడేలా మాయమైపోతున్నారు. ఆఫ్టర్ కరోనా తర్వాత డెత్ పర్సెంట్ ఇండియాలో ఎంత పీక్ లెవెల్ వచ్చి తెలుసా మీకు? చిన్న చిన్న పిల్లలు ఎల్కేజీ పిల్లలు, ఫస్ట్ క్లాస్ పిల్లలు, కాలేజీ పిల్లలు, అబ్బాయిలు అమ్మాయిలు ఆటలాడుకుంటా నడుస్తా కరోనా తర్వాత డెత్ పర్సెంటేజ్ పీక్ లెవెల్లోకి వెళ్ళిపోయింది. చాలా హైయర్ రేంజ్లోకి వచ్చేసింది. అమ్మా అయ్యా, తల్లిదండ్రులుగా మీరు రక్షణ పొందాలి, మీరు బాప్తిసం తీసుకోవాలి, మీ పిల్లలు కూడా దేవునిలో ఉండాలి. ఈ భూమి మీద ఎంతకాలం మందికి నమ్మినామా వెళ్ళాలి. వెళ్ళడానికి ముందు వేరే స్పెండ్ ఎవరు ఈ భూమి మీద కళ్ళు పోయాలి. నీ నిత్యత్వం ఎక్కడ గడపాలనుకుంటున్నావు? ఇవి కాకుంటే ప్రభుత్వం ఉండే పదవులు ఉన్నా లేక నిత్య నరకాల గురించి ప్రభు చెప్పాడు. అగ్ని 4 చదువుకున్న అబ్బాయిలు సాయంత్రం ఈ సెషన్ అయిన తర్వాత హెల్త్ టెంపరేచర్ పట్టండి. గురువులు హెల్త్ హెల్త్ టెంపరేచర్ పట్టండి. నరకంలో ఎంత వేడుందో గుగులు చెప్పింది. 444 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత. చిన్న నూనె పడితేనే బొమ్మ పడ్డామే, చిన్న ఎదురుదెబ్బ తగిలితేనే అయోమయం కదా అంటామే. యేసు లేకుండా నీ హృదయంలో, యేసు నీ హృదయంలో చోటు అనుకుంటా నువ్వు చనిపోతే, మై ఫ్రెండ్స్, వేర్ టు స్పెండ్ యువర్ ఎటర్నిటీ. నరకానికి ఎవరు వెళ్ళకూడదనేది దేవుని సంకల్పం. సో ఇశ్రాయేలీయులకి న్యాయాధిపతులు, రాజులకు ముందు ఒక కుటుంబాన్ని దేవుడు తెలిపాడు. ఒక కుటుంబం ద్వారా ఐగుప్తు నుండి ఆ కుటుంబాన్ని, ఆ కుటుంబం ద్వారా ఒక దేశాన్ని ఐగుప్తు బానిసత్వం నుంచి దేవుడు పిలిచాడు. రక్షించబడ్డ మనందరి పని ఏంటంటే, మీ అందరి ద్వారా, మనందరి ద్వారా చాలా మంది పాప బానిసత్వంలో ఉన్నారు, వ్యభిచార బానిసత్వంలో ఉన్నారు, త్రాగుడు బానిసత్వంలో ఉన్నారు, డ్రగ్స్ బానిసత్వంలో ఉన్నారు. అయ్యా, కొడుకు సెకండ్ ఇయర్ టాపర్ అండి కాలేజీలో, హైయర్ స్టడీస్ కి వాడిని కొంచెం బాగా చదువుతాడని చాలా లక్షలు ఖర్చు పెట్టి బీటెక్ లో చేపిస్తే వాడట గంజాయికి ఒకరోజు వాళ్ళ మమ్మీ వాడి బట్టలను వాష్ చేస్తా ఉంటే, మీరు వాక్యం వినాలి, మీరు పడిచేసిన తర్వాత ఇలాంటి మాటలు మళ్ళీ మీకు రావాలి. ప్లీజ్
మాట మీకు మళ్ళా బయట దొరకదు మీకు. తల్లి ఏడుస్తూ ఫోన్ చేసింది, అన్నయ్య నా కొడుకు వాడి బీటెక్ చదవడానికి కాలేజీకి పంపిస్తే వాడు చెడు స్నేహాలకు అలవాటు పడి గంజాయికి అడిక్ట్ అయిపోయాడు అన్నయ్య. తల్లి చాలా డిసప్పాయింట్మెంట్ తో మాట్లాడుతుంది, గంజాయికి అడిక్ట్ అయిపోయాడు. ఇక్కడ మీకు ఒక మాట చెప్తాను తల్లిదండ్రులు, ఈ పిల్లలకి పాకేసి ఉప్పేసి లేకపోతే సెల్ ఫోన్ గురించి సంబంధపడతారు. కొన్ని పర్యాయాలు వాళ్ళ బిహేవియర్ ఎలా ఉందో గమనించండి. ఈరోజు కుటుంబాల్లో ఏనాడైనా తల్లిదండ్రులు ఈ సెల్ ఫోన్ ఈ దరిద్రం వచ్చినాక కుటుంబాల్లో ఎంత గ్యాప్ వస్తుందో తెలుసు. 20 సంవత్సరాల క్రితం ఇంట్లో భార్య భర్తలు వెళ్తున్నారంటే ఒక పండగ. ఎక్కడ కూర్చున్నా చూడండి, మన ఎవరో చనిపోయిన మనిషి ఏడవడానికి బదులు చుట్టూ సెల్ ఫోన్ తో చాటింగ్ చేసుకుంటున్నారు. మనిషి పోయేదని బాగలేదు, సెల్ ఫోన్ తో చాటింగ్ చేసుకుంటూ ఉన్నారు. అలాంటి నిర్ణయాలు వచ్చేసి అంటే ఈ సెల్ ఫోన్ ఉందే, ఇది ఒక మన జీవితంలో ఒక మొత్తం పదార్థం అయిపోయింది. పెద్దోళ్ళ జీవితంలో మొత్తం పదార్థం అయిపోయింది, పిల్లల జీవితంలో మొత్తం పదార్థం అయిపోయింది. నిద్ర లేచిన వెంటనే మీరు వాక్యం చూస్తారా, ఫోన్ చూస్తారా? చెప్పండి. పాస్టర్ గారు వాట్ యు సీ రియల్లీ? మీరు ఏది పట్టుకుంటున్నారు? బైబిల్ పట్టుకుంటున్నారు, సెల్ ఫోన్ పట్టుకుంటున్నారు? ఎలా అంతగా చెప్తున్నారు? సెల్ ఫోన్ పట్టుకుంటున్నారు. ఏం మెసేజ్ వచ్చింది, ఎవరు మెసేజ్ పెట్టారు, ఎవరు స్టేటస్ పెట్టారు, ఈ దరిద్రం పోవాలి. మీరు చివరి దినాల్లో ఉన్నాం, కడవరి దినాల్లో ఉన్నాం. వీఆర్ లివింగ్ ఎట్ డేస్. దేవుడు నిన్ను ఎందుకు ఎదుర్కొన్నాడు ఆ సంగతిని మర్చిపోతున్నావు. ఒక కుటుంబాన్ని దేవుడు లేవనెత్తుకొని ఆ కుటుంబం ద్వారా ఐగుప్తు వారసత్వం నుండి ఒక దేశాన్ని దేవుడు డెలివర్ చేశాడు. మీ పట్ల కూడా దేవుడు ప్రణాళిక ఉన్నారు, మీ పట్ల కూడా దేవుని సంకల్పం ఉంది, మీ పట్ల కూడా దేవుని గొప్ప ప్రణాళిక ఉంది. దేవుడు నిన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు ఆ సంగతి నువ్వు టోటల్గా ఫర్గెట్ అవుతున్నావు, నువ్వు మర్చిపోతున్నావు. నిన్ను దేవుడు ఎందుకు విగ్రహారాధికుడిగా ఉన్న నిన్ను, విగ్రహారాధికుడిగా ఉన్న నిన్ను, చీకట్లో పాపములో శాపములో నిన్ను దేవుడు ఎందుకు రక్షించుకున్నాడు అంటే, రక్షించబడ్డ నీవు అనేకులను రక్షణలోకి నడిపించాలి. దిస్ ఈజ్ అమేజింగ్ ప్లాన్ అబౌట్ యువర్ లైఫ్. ఆ సంగతిని పూర్తిగా మర్చిపోయి టైం దొరికిన ప్రతిసారి ఎంత సమయాన్ని ఈ సెల్ ఫోన్ ద్వారా సైతాను దొంగిలిస్తున్నాడు. ఈ సెల్ ఫోన్ ద్వారా నీ ఆత్మీయత పోతుంది, ఈ సెల్ ఫోన్ ద్వారా నీ భక్తి పోతుంది, ఈ సెల్ ఫోన్ ద్వారా దేవునితో నీకున్నటువంటి ఆ డీప్ ఇంటిమేసి తగ్గిపోతుంది. లేకపోతే పరిచయాలు చేస్తాం. సేవకులకి అదే పని, విశ్వాసులకి అదే పని. ఏ పని? తిప్పుతా ఉంటారు. ఒక అక్క ఫోన్ చేశాను, అన్న ఈ నిద్రలో కూడా ఇట్లా అంటున్నాడు. ఏంటి చెప్పండి, ఏంటి ఫోన్ ఇట్లా అంటే ఏం చేస్తాడు వాడు? రీల్స్ తిప్పే కొద్ది చూపులకు రమ్యమైనది కనబడుతుంది. ఒక మనిషి తయారు చేసిన సెల్ ఫోన్ మీద మనకి కంట్రోలింగ్ ఉండాలి. అది మనం చెప్పినట్టు అది చెప్పిన మనం కూడా. ఈరోజు చాలా మంది కుటుంబాలు సెల్ ఫోన్ ద్వారా డిస్టర్బ్ అవుతున్నారు. సెల్ ఫోన్ ద్వారా భార్య భర్తల సంబంధాలు డిస్టర్బ్ అవుతున్నాయి. సెల్ ఫోన్ ద్వారా పిల్లల సంబంధాలు డిస్టర్బ్ అవుతున్నాయి. చర్చికి వచ్చినా కూడా ఈ వాక్యం నుంచి సెల్ ఫోన్. బెంగళూరులో మా కుమారుడు అబ్బాయి ఒక కాలేజీకి వెళ్ళాడు. ఆ కాలేజ్ చర్చికి వెళ్తే ఆ చర్చిలో ఎంట్రన్స్ ఏమిటో తెలుసా? రిమూవ్ అంటే డోంట్ అలౌడ్ సెల్ ఫోన్స్ అని రాశారు చర్చి. మీరు సెల్ ఫోన్ తో చర్చికి రావద్దు. కుమార్తెగా ధనియంగా నెక్స్ట్ సండే పెడితే ఎంతమంది చర్చికి వస్తారు? బాగా అంటున్నారు, మీ మనసు చెయ్యి అంతలో బాగానే ఉండేది. ఇది అలవాటు మనకి.
కొంతమంది సెల్ ఫోన్కి బానిసలు అవుతున్నారు, కొంతమంది మొత్తుకి బానిసలు అవుతున్నారు. క్రైస్తవులే, విశ్వాసులే, చర్చికి వెళ్ళేవాళ్ళే. కొంతమంది ఈ సెల్ ఫోన్ లో క్రోమ్స్ అవుతుంది కదా, అశ్లీల వీడియోస్, వాటికి బానిసలు అయిపోతున్నారు. పాస్టర్ గారు కొడుకు ఎడిక్ట్ అయిపోయాడు, ఫుల్గా క్రోమ్ సైట్కి అలవాటు అయిపోయాడు. రోజు వాడి సెల్ ఫోన్ చెక్ చేస్తుంది, ఎక్కువగా ఆశ్చర్య మొహంలో ఆ వీడియోస్ కనపడ్డాయి. నాన్న ఫోన్ చేసి, నా మంచి మిత్రుడు శ్యామ్, నా కొడుకు బానిసత్వంలో ఉన్నాడు, ఏదో మంచి చదువుకుని ప్రయోజకుడు అవుతాడు అనుకుంటే వాడి సెల్ ఫోన్ నిండా అగ్లీ వీడియోస్, అగ్లీ ఫోటోస్. వాట్ ఇస్ షేర్ పాస్టర్ కొడుకు. వాట్ అబౌట్ యు? నీ సంగతి ఏంటి? ఎవరు బిడ్డలారా, తల్లులారా, సెల్ ఫోన్ ఉంటూ తప్పంటం లేదు. నేను దాన్ని ఎలా వాడుతున్నావు అనేది నేను అడుగుతున్నాను. సో దేనికి మనం బానిసత్వం అవుతున్నాం? 430 సంవత్సరాలు ఇశ్రాయేలీయులు ఐగుప్తీయులకు బానిసలైపోయారు. ఈరోజు ఇప్పుడు అడుగుతున్నాను, మీరు ఏ బానిసత్వం ఉన్నారు? కొంతమంది కోపం అనేటటువంటి బానిస. ఆ కోపం అనే దాని మీద ఎంత కోపమో నాన్న. ఇశ్రాయేలీయులు 400 సంవత్సరాల పైనే ఐగుప్తీయుల బానిసత్వంలో ఉన్నట్టుగా ఈరోజు కొంతమంది కొన్ని బంధకాలతో బానిసత్వంలో ఉంటున్నారు. కోపం విపరీతమైన కోపం. అత్తే లేదన్నా కోపమే, కోడలు లేదన్నా కోపమే, భర్త ఏదన్నా కోపమే, భార్య ఏదన్నా కోపమే, సేవకులు ఏదన్నా కోపమే. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను పిల్లలు, కోపం అనేది ఒక దురాత్మ. Anger is one of the demonic spirit. Anger. ప్రేమగా భార్య, ఏమండి ఎందుకు లేట్ అయిందంటే కసుకుపోయి ప్రేమగా చెప్పు. కొంత ఆఫీస్లో ఉంటుంది, లేట్ అని ప్రేమతో చెప్పవచ్చు. సో దాన్ని కసుగా కఠినంగా చెప్తే అక్కడే స్టార్ట్ అవుతుంది ప్రాబ్లమ్స్. ఈరోజు పిల్లల కోపానికి బానిసలు అవుతున్నారు. కొంతమంది నిద్రకు బానిసలు అవుతున్నారు. ఎప్పుడు చూసిన నిద్రే. నాకు మాస్టర్ తెలుసు, ఎప్పుడు ఫోన్ చేసినా మాస్టర్ సేవ కదా. నీకు ఎప్పుడైనా దాని 14 మీటింగ్ అంటే రెస్ట్ తీసుకున్నాను మాస్టర్. నేను అడిగాను, మాస్టర్ ఏమన్నా ఎప్పుడు 360 రోజులు 24/7 52 వారాలు మీ ఆయన గారు రెస్ట్ చేయాలంటే ఏం పర్లేదు. ఒక ఆదివారం పులిమిడి ఎక్కుతాడు, ఒక ఆదివారం పులిమిడి ఎక్కుతాడు. ఆదివారం మధ్యాహ్నం నుండి మళ్ళా సండే ఉదయం వరకు తింటూ ఉన్నాడు. 7 తరగతులు వచ్చింది. నీతో చూడగా శ్యామం చూసి సిగ్గు తెచ్చుకోవాలంటాడన్న. ఏం లేదు, సిగ్గులేనోడు ఏమన్నా భార్య అంటుంది, పాస్టర్ సిగ్గులేనోడన్నా ఏమన్నా కనీసం ఈ నెలలో విజిటింగ్ చేద్దాం రా అన్న. నేను విశ్వాసం తీసుకుంటాడు. అంత ఏ సేవ కూడా నాకు. సో నేను నిజంగా నిద్ర పోవాలి, మన అందరూ నిద్ర అవసరం. నాకు కూడా నిద్ర కావాలి, కానీ మనిషికి మించిన మినిమం 6 అవర్స్ కంటే ఎక్కువ ఉండదు. బహుశా నాకు తెలిసి గత 5 సంవత్సరాల్లో కరోనా తర్వాత నాకు నిద్ర తగ్గుతుంది. ఎందుకంటే చేతి నిండా పని. చెప్పాను కదా, 5 బ్రాంచ్ బైబిల్ కాలేజెస్, సంఘ కార్యక్రమాలు, తర్వాత బయట మీటింగ్స్, బయట కాన్ఫరెన్స్కి, ఇలాంటి ఫ్యామిలీ థింగ్స్కి, యూత్ థింగ్స్కి సంవత్సరం అంతా చేతిలో పని ఉండింది. సో నిజంగా నేను ప్రభు పని కొరకు విరామం లేకుండా పరిగెత్తా ఉంటే కొంతమంది సేవకులకి నిద్ర అసలు నిజంగా బాగుంటే నిద్ర పట్టిందని అడుగుతున్నా. బాగుంటే నిద్ర పట్టిందా? ఇర్మియా అంటాడు, నా జనులలో హతులైన వారి గురించి
ఇలా చేతులు కట్టుకుని వచ్చిపోయే వాళ్ళు అందరూ పాపం ఏడుస్తూ ఉండేవాడు. అందుకే ఇర్మియా ఒక పేరు ఉంది. హీ వాస్ వీపింగ్ ప్రాఫిట్. వీపింగ్ ప్రాఫిట్, ఏడుపుల ప్రవక్త. సంఘంలో రెండు రకాల ప్రజలు ఉంటారు. ఒకటి దైవ సేవకుల భారాన్ని అర్థం చేసుకునే ప్రజలు ఉంటారు. దైవ సేవకుల భారాన్ని అర్థం చేసుకోకుండా భక్తి చేసేవాళ్ళు. అలాంటి వాళ్ళకి సన్మానాలు చేయాలి, వాళ్ళకి సేవలు అనేది సంపడబడతాయి. అప్పుడు కానీ మనం మాట్లాడుతాం. ఇర్మియా భారం, ఇర్మియా ఎందుకు నీకు ఏడుస్తున్నావు? నా ప్రజలు నా ప్రజలు దైవంతో కాని వైపు తిరిగారు. నా ప్రజలు కనబడిన చెట్టుని పుట్టినల్లా ఆరాధిస్తున్నారు. మరి నేను కన్నీరు కాచుకుంటే ఎలా ఉండేది? నేను అడుగుతున్నాను, తాడేపల్లిగూడెంలో ఉన్న తల్లులను తండ్రులను అడుగుతున్నాను. పాపం బంధకాల వారి నుంచి ఇంటికి ఏడు కావట్లేదా? ఈ ఫ్యామిలీ ట్రీట్మెంట్ అడుగుతున్నాను దైవజనుడిగా. ఎంతో మంది బాండేజ్ లో ఉన్నారు. దే ఆర్ లివింగ్, దే ఆర్ సిట్టింగ్, దే ఆర్ మూవింగ్ ఇన్ బాండేజ్. బంధకాల్లో ఉన్న ప్రజలు చూస్తే నీకు ఎప్పుడు రావాలి కదా? పాపము సంఖ్యలో వారిని చూస్తే అయ్యా వీరిని విడిపించ ఎప్పుడు ఆడవాలి కదా? ఇర్మియా ఎలాంటి వాడు అంటే అలాంటి వాడు కాదు. ఆయన బాధలో అంటున్నాడు, నా జనులలో అదులైన వారి గురించి పాపములో ఉండి చచ్చిపోయిన వాడు ఉన్నారు. జీవించుచున్నావు అన్న పేరు మాత్రం ఉంది, కానీ నీవు మృతుడు అన్నట్టుగా అనేక మంది పాపం బంధకాలలో ఉన్నారు. వారిని వాళ్ళని చూసి నేను ఏడుస్తున్నా అంటూ అంటాడు. నా తల జలమై ఉన్నాను, నా కన్నుల కన్నీటి మూట. అడుగుతున్నాను, కన్నీటితో ప్రార్థన చేయగలుగుతున్నాను సరిగా? కన్నీటితో మీరు ప్రార్థన చేయగలుగుతున్నారా? ఉపవాస ప్రార్థన కంటే ఇట్స్ పవర్ఫుల్. ఈ ప్రార్థన ఏంటంటే కన్నీటి ప్రార్థన. దేవుడి తీర్మానాలు మార్చింది, దేవుడి ఉద్దేశాలు మార్చింది. చేయాలనుకున్న కీడు దేవుడు చేయకుండా మార్చేది కన్నీటి ప్రార్థన. కన్నీటి ప్రార్థన. బంధకాల్లో ఉన్న వారు చూస్తే నీకేమనిపిస్తుంది? అపవాది బంధకాలు, అపవాది కట్లు, అపవాది సంఖ్యలో నలిగిపోతున్న వారు నిజంగా చిన్న పిల్లలు పాపానికి ఎడిక్ట్ అయిపోయారు. They are living in sin control. మనం నా ఫ్రెండ్కి వీడియో పంపాడు, పట్టుమని పులాపవుతుంది వాడు. వాళ్ళ మమ్మీని డాడీ నాకు డోస్ డ్రగ్ కావాలి. లార్డ్ మమ్మీ డాడీ ప్లీజ్ మమ్మీ నాకు వన్ మోర్ ఇంజెక్షన్. లేదా బంధకాలలో కట్లలో ఉన్నారు మన పిల్లలు. మీకు ఎలా అర్థమవుతుంది? How you dare sleep in your bed? తాడేపల్లిగూడెంలో ఇంతమంది ప్రజలు ఉన్నారు. వాళ్ళందరూ నశించి నరకానికి వెళుతుంటే how you peaceful sleep in your bed? నీ బెడ్లో నువ్వు ఎలా ప్రశాంతంగా నిద్రపోగలుగుతావు? కాలేజీ పిల్లలు తిరిగి ఇంటికి వస్తుందాకా తల్లిదండ్రులకి ఎంత టెన్షన్. పిల్లలు ఎవరైతే వాళ్ళతో సహవాసం చేస్తున్నారు. సో ఇవన్నీ ఆలోచన చేస్తే నిజంగా బాధ్యత కలిగిన తల్లికి తండ్రికి ప్రభుత్వాల దగ్గర పిల్లల కొరకు, కుటుంబంలో రక్షణ పొందిన వారి కొరకు, ఇంకా పాపము బానిసత్వంలో ఉన్నటువంటి వారి కొరకు ప్రార్థన చేయకుండా, విజ్ఞాపన చేయకుండా, ఉపవాసం చేయకుండా ఉండలేరు. అడుగుతున్నాను, మీరు ఏ బానిసత్వపు కాడి కింద మీరు ఉన్నారో నాకు తెలియదు. ప్రభు ఆ బానిస కాడి నుండి, ఆ పాపపు బానిసత్వపు కాడి నుండి మిమ్మల్ని విడిపించునుగాక. చేతులపైకి తీయాలని చెప్పండి. ఆమేన్, ఆమేన్. ఇశ్రాయేలీయుల ద్వారా ఆ మోషే, అహరోను, మిరియాము కుటుంబం ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుంచి
పంపించారు. తర్వాత మోషే, తర్వాత యెహోషువ, కాలేబు ద్వారా మిగిలిన తరాన్ని దేవుడు కానానుకు తీసుకెళ్ళాడు. ఈ న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయంలో మనకి ఏం కనబడుతుందంటే, మోషే చనిపోయాడు, అంతకుముందే అహరోన్ చనిపోయాడు, మిరియాము చనిపోయారు. కానీ యెహోషువ కూడా చనిపోయినట్టుగా రాయబడింది. 110 సంవత్సరాల తర్వాత నాయకుడిగా, మోషే తర్వాత నాయకుడిగా ఉన్న యెహోషువ కూడా ప్రభు తీర్పు పొందుకొని చనిపోతాడు. జనులు యెహోషువని బాధపెడతారు. బాధపెట్టబడిన తర్వాత గమనించండి, యెహోషువ బ్రతికిన కాలం వరకు జాగ్రత్తగా యెహోషువ ఉన్నంత వరకు, ఆ మాట యెహోషువ ఉన్నంత వరకు ఇశ్రాయేలీయుల ప్రజలందరూ కూడా దేవుని వైపే తిరిగారు. దేవునిలోనే ఉన్నారు. వన్స్ యెహోషువ ఎప్పుడైతే మహిమలోకి పిలవబడ్డాడో, ఇక అప్పుడు ఈ ప్రజలందరూ ఏమయ్యారంటే దేవుని తట్టు తిరగడం మానేశారు. ఇప్పుడు కనబడిన ప్రతి చెట్టుకి, పుట్టకి, రాయికి రామని నమ్ముతున్నారు. ఇశ్రాయేలీయుల గోత్రీయుల ప్రజలందరూ చాలా చెదరైపోయారు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, పిల్లల ఈ న్యాయాధిపతుల్ని పుట్టించడానికి ముందు దేవుడు ఏం చేశాడంటే, శత్రువులకి తన ప్రజల్ని అప్పగించడం మొదలుపెట్టాడు. శత్రువులు చుట్టుపక్కల ఇజ్రాయెల్, ఈ రోజు వరకు ఇజ్రాయెల్ దేశము చిన్న దేశం. కానీ ఇజ్రాయెల్ దేశం యొక్క బలాధిపత్యం అంతా దేవుడికి ఆ దేశం అంటే అంత పిచ్చి, అంత ప్రాణం. ఒక్క దేశం చుట్టూ 40 శత్రు దేశాలు, 48 కంట్రీస్ ఉంది ఇజ్రాయెల్ దేశం. ఇజ్రాయెల్ దేశం ఎంత ఉందంటే మన ఆంధ్రాలో సగభాగం ఉంది. మీరు గూగుల్లో చూసుకోండి. సగభాగం ఉండింది. ఏమి ఒక 1.5 కోట్ల మంది కూడా ఉంటారు. 40 దేశాల ప్రజలకి గుండెల్లో ఒక మాట చెప్పాలంటే వాళ్ళకి నిద్ర లేకుండా చేస్తారు ఈ చిన్న దేశం. ఈరోజు ఇజ్రాయెల్లో ఉన్న టెక్నాలజీ కానీ, ఈరోజు ఇజ్రాయెల్ వాడినటువంటి వెపన్స్ కానీ, ఇట్స్ అవసరం. అది చాలా అద్భుతం. ఇజ్రాయెల్ మనకు సెల్ ఫోన్ 20 సంవత్సరాల క్రితం వచ్చింది. 30 సంవత్సరాల క్రితమే వాడు సెల్ ఫోన్ వాడటం మొదలుపెట్టారు. నాకు ఇజ్రాయెల్ దేశంలో ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఆయన అంటాడు, ప్రపంచ దేశానికి 20 సంవత్సరాల క్రితం సెల్ ఫోన్ వస్తే మా పిల్లలు చిన్నప్పుడు సెల్ ఫోన్తో గేమ్స్ ఆడుతున్నారంటే, ఇప్పటికీ నాకు స్నేహితుడైన యాహూలో ఉంటాడు ఇజ్రాయెల్ దేశం. అంటే గమనించండి పిల్లల, అంత బలమైనటువంటి దేశం 40 దేశాలకి నెంబర్ లేకుండా చేస్తుంది. కానీ ఎప్పుడైనా విజయం ఇజ్రాయెల్ చెప్పండి. అందుకే ఈ ప్రార్థనలో యెరూషలేము కొరకు మీరు ప్రార్థన చేయండి అన్నారు. ఆమేన్. అది మీకు ఆశీర్వాదం, క్షేమం. పిల్లల, ఇక్కడ ఇశ్రాయేలీయులు యెహోషువ చనిపోయిన తర్వాత పూర్తిగా భ్రష్టులైపోతే న్యాయాధిపతుల్ని పుట్టించి వాళ్ళ మార్పులను తీసుకురావడానికి వాళ్ళని దేవుడు ఏం చేసేటంటే శత్రువులకి అప్పగించాడు. ఇక్కడ నేను ఒక మాట, ఆ మాట చెప్తాను. ఇంకొక వచనాన్ని చదవండి. ఇలా మనం చదువుకున్న వారిలో న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం. మీరు ఈ దేశ నివాసులతో నిబంధన చేసుకోకూడదు, వారి బలిపీఠమును విరగొట్టవాలని ఆజ్ఞాపించిన మీరు నా మాట వినలేదు. మీరు చేసిన పని ఏంటిది? దేవుడు బాధపడుతున్నాడు.
ఒక ప్రవక్తని లేవనెత్తి ఆ వ్యక్తితో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రవక్త అని రాయబడలేదు, కానీ యెహోవా దూత ఇశ్రాయేలుల మధ్యలో భ్రష్టులైనటువంటి చెదిరిపోయిన దైవాజ్ఞను మీరి తిరుగుబాటు చేస్తున్నటువంటి ప్రజల మధ్యకి దేవుని దూత పంపబడి ఆ దేవదూత దేవునితో ఇలా మాట్లాడుతున్నాడు. ఏమని? మీరు ఈ దేశ నివాసులతో నిబంధన చేసుకోకూడదు, ఒకటి. రెండవదిగా వారి బలిపీఠాలు విరగొట్టాలి అని ఆజ్ఞయించింది కదా. మూడో మాట అంటున్నాడు, మీరు నా మాటను వినలేదు. నా మాటలు వినాలి. ఎవరు కొన్నిసార్లు తల్లిదండ్రులుగా పిల్లలు అన్నారే, అసలు మాట వినలేదుగా, అమ్మాయి నువ్వు నా మాట వినలేదు అని తల్లిదండ్రులుగా పిల్లలతో ఎలా మాట్లాడుతున్నామో దేవుడు కూడా తండ్రి హృదయంతో మాట్లాడుతున్నాడు. ఆయన ఎప్పుడు మనకి తండ్రి. మనమే ఆయన ప్రేమను అర్థం చేసుకోవట్లా, మనమే ఆయన ప్రేమను అర్థం చేసుకోవట్లా. మనకేంటంటే లెక్కలింత, మనకేంటంటే అతిశయం, మనకేంటంటే గర్వం, మనకేంటంటే దేవుడంటే సులకన, మనకేంటంటే దేవుడంటే లెక్కలేనితనం. అంకే గ్రంథంలో అంటాడు, నేను దేవుడిని నాకు భయపడేవాడు ఎక్కడ ఉన్నాడు ఇశ్రాయేలులో. అదే యెహోవా దేవుడు, యెహోవా దేవుడు అంటున్నారు కదా నా ప్రజలు. నేను దేవుడినైతే నాకు భయపడు వాడు మీలో ఎవరు? ఒక్కడికి దేవుడు భయం లేదు ఇశ్రాయేలు. పేరుకేమో యెహోవా దేవుడు అంటున్నారంట, ఒక్కడికి భయం లేదు. ఈరోజు నువ్వు అడుగుతున్న నిజం, నీకు దేవుడు భయం ఉందా? దేవుడు కనుక ఇప్పుడు ప్రత్యక్షమై పలానా వ్యక్తికి దేవుడు భయం లేదు, పలానా వ్యక్తికి భయం లేదు అని చెప్తే మనం ఉండాలి కదా? చెప్పండి చెప్పండి. లోపల ఉన్న క్యాన్సర్ గడ్డ, లోపల ఉన్న కణితి బయటపడాలంటే ఎక్స్పెక్ట్ ఇవ్వాలి. దేవుని కన్నులు జిరాక్స్ కన్నులు. ఎవరికి దేవుని భయం ఉందో దేవునికి తెలుసు, ఎవరికి దేవుని భయం లేదో దేవునికి తెలుసు. ఎవరు దేవుని భయం ఉన్నట్టు యాక్ట్ చేస్తున్నారో, ఎవరు దేవుని భయం ఉన్నట్టు యాక్ట్ చేస్తుందో దేవునికి తెలుసు. సంఘంలో ఎప్పుడు రెండు రకాల ప్రజలు ఉంటారు, అప్పుడు ఉంటారు, ఇప్పుడు ఉన్నారు, వీళ్ళు ఎప్పుడు ఉంటారు ప్రభుత్వం. దేవునికి నిజంగా భయపడేవాడు ఉన్నారు, రెండవదిగా దేవునికి భయపడినట్టు యాక్ట్ చేసేవాడు ఉన్నారు. యాక్టింగ్ యాక్టింగ్ క్రైస్తవ సంఘం అంతా యాక్టింగ్ అన్నమాట. సేవకులు యాక్టర్స్ అయిపోతున్నారు, సేవకురాళ్ళు యాక్టర్స్ అయిపోతున్నారు, సంఘ పెద్దలు యాక్టర్స్ అయిపోతున్నారు, విశ్వాసులు యాక్టర్స్ అయిపోతున్నారు. యాక్టర్స్ తో సంఘం నిలుపుతారు. ఆస్వాల్ స్పీక్ అని ఆయన అంటాడు, క్రైస్తవ సంఘం ఒరిజినల్ విశ్వాసంతో నింపబడాల్సింది బదులు నకిలీ క్రైస్తవులతో నింపబడుతుంది అంటాడు. నకిలీ క్రైస్తవులు, నకిలీ సేవకులు, నకిలీ విశ్వాసులు. సో ఈ సెక్షన్ కొంచెం స్ట్రాంగ్ గా ఉంటుంది. మీరు టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటే మీరు కష్టపడతారు. టేక్ ఇట్ ఈజీగా తీసుకోవద్దు. నువ్వు నకిలీ భక్తి చేస్తున్నావా, నువ్వు రియల్ భక్తి చేస్తున్నావా? నకిలీ విశ్వాసివా లేకపోతే ఒరిజినల్ విశ్వాసివా? యాక్టింగ్ మనం చేస్తున్నామా, ఒరిజినాలిటీ ఉన్నామా? ప్రభు త్వరగా రాబోతున్నాడు. జీసస్ క్రైస్ట్ ఇస్ కమింగ్ సూన్. ఉన్న కొద్ది దినాలైనా, ఉన్న కొద్ది సంవత్సరాలు నెలలైనా ఒరిజినల్ 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 రియాలిటీగా మనం బ్రతకాలి. 300 సేవకులకి కాన్ఫరెన్స్లు పెట్టారు. పైన 3000 మంది సేవకులకి ట్రైనింగ్ ఇచ్చారు. 5 బ్రాంచ్ బైబిల్ కాలేజీలు నేను నడుపుతున్నా. నా లీడర్షిప్ లో 25 మంది సేవకులు ఉన్నారు, 30 మంది ఫ్యాకల్టీ ఉన్నారు మా బైబిల్ కాలేజీ. నేను ఎప్పుడు చెప్తాను సేవకులకి, డోంట్ యాక్ట్ అంటాను. డోంట్ యాక్ట్. సేవకుల ముందు నటించేవాడు ఉంటారు, విశ్వాసుల ముందు నటించేవాడు ఉంటారు,
సో మనం బ్రతికిన కొద్ది నెలలు కొన్ని సంవత్సరాలైనా రియాలిటీగా మనం జీవించాలి. రియాలిటీ ఈ తాడేపల్లి గూడెంలో గాడ్స్ టెంపుల్లో దేవుడు రియాలిటీ పీపుల్ కొరకు దేవుడు సర్చ్ చేస్తున్నాడు. నాకు ఒరిజినల్ కావాలి, నాకు ఒరిజినల్ విశ్వాసం కావాలి. ఐ డోంట్ లైక్ డూప్లికేట్. నాకు డూప్లికేట్ విశ్వాసం నాకు ఒరిజినల్ విశ్వాసం కావాలి. నా పరిశుద్ధము నిలబడే ఒరిజినల్, నాలో నిలబడే ఒరిజినల్ విశ్వాసం క్రైస్తవులు నాకు కావాలి. ఈరోజు నేను అడుగుతున్నాను, మీరు ఒరిజినల్ వీళ్ళకి వస్తున్నారు, డూప్లికేట్ లివింగ్ రియాలిటీ క్రిస్టియానిటీ. నిజమైన క్రైస్తవులుగా ఉంటున్నావా? ఆ డూప్లికేట్ క్రిస్టియానిటీ. యెహోషువ బ్రతికినంత కాలం ఒరిజినల్ గా ఉన్నారు వాళ్ళందరూ, రియాలిటీగా ఉన్నారు ఇశ్రాయేలీయులు. ఎప్పుడైతే యెహోషువ చచ్చిపోయాడో రియాలిటీ పోయింది, వాళ్ళకి ఒరిజినాలిటీ పోయింది. కనబడినప్పటి చెట్టు పుట్ట రప్ప రాయికి దేవుడు వాళ్ళని శత్రువులకి అప్పగించడానికి ముందు తన దూతను పంపాడు, వారిని ఇచ్చాడు. ఏమంటున్నాడు ఇక్కడ? మీరు ఈ దేశ నివాసులతో నిబంధన చేసుకోకూడదు. ఎందుకు శత్రువులకు అప్పగించాడు దేవుడు వాళ్ళంటే? దేవుడు ముందుగా చెప్పాడు, డోంట్ కమ్ ఇంటు విత్ జెంటిల్స్ అన్నాడు. అన్యులతో మీరు నిబంధన చేసుకోవద్దు. చెప్పాను కదా ఉదయం, అన్య పద్ధతులు, అన్య ఆచరణ. తర్వాత అంటాడు, వారి బలిపీఠములను కొట్టాలి అంటాడు. గుడమట అంటాడు, మీరు నా మాట విన్నవాడు కాదు అంటాడు. అసలు ప్రారంభం నుండి దేవుడికి ప్రజలకి ఉన్న సమస్య ఏంటంటే, దేవుడు ఏదైతే చెప్తాడో వాళ్ళు వింటారు కానీ చేయరు. అదే సమస్య. వింటారు కానీ దేవుడు చేయమన్నది చెయ్యరు. వింటమందుకు బాగా వింటారు, నీకులాగా చేయమంటే చేయదన్నమాట. అందుకే దేవుడు ఏం చేశాడంటే ఇంకో మాట చెప్తాడు, అసలు నేను చేసిన పని మీకు రాదు. బాగా ఎంత బాగా ఈ మాట అంటే, మీరు చేసిన పని ఏం ఇస్రాయేలీయులా? నేనేమో మీకు కానాన్ని ఇస్తాను, అక్కడ 7 జాతులు వాళ్ళు ఉన్నారు, అందులో వాళ్ళని కలిసి మీకు నా దేశాన్ని ఇస్తానన్నాను కదా. ఆ దేశంలోకి వెళ్ళడానికి ముందు మీరు వాళ్ళతో నిబంధన చేసుకోవద్దు, వాళ్ళతో కలవద్దు, వాళ్ళ పద్ధతులు నేర్చుకోవద్దు, వాళ్ళ క్రియలు నేర్చుకోవద్దు, వాళ్ళ ఆచారాలు అభ్యసించుతున్నారు కదా. మీరు అసలు మీరు చేసిన పని ఏదిరా అంటున్నాడు పరిచయం. అందుకే దేవుడు అంటే ఏమంటాడంటే, మీ ఎదురు నీ చేసిన వాసులు నేను వెళ్ళబెడుతున్నాను కదా. నేను ఆ మాట వెనక్కి తీసుకుంటున్నాను, రివర్స్ చేస్తున్నాను. వెళ్ళబెట్టడం వాళ్ళని ఉంటారు. ఎలా ఉంటారంటే మీ ప్రక్కలకు సోదరులుగా, చదవడానికి మీ ప్రక్కలకు సోదరులుగా ఉంటున్నారు, వారి దేవతలు మీకు గురిగా ఉంటుందని చెప్పుతున్నాను. సో ఇక్కడ ఫైనల్గా కంక్లూషన్లో, ముగింపులో దేవుడు వారి మీద బాధపడి అనే దానికంటే కూడా 14 వచ్చింది. కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయుల మీద మండెను. ఆ మాట చెప్తారంటే యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీయుల మీద మండెను. ఏమర్థమైంది ఇక్కడ? మనం ఇప్పుడు క్రిస్మస్ దేవుడి అనుకుంటామని, ఇది ఏ దేవుడైనా క్రిస్మస్ దేవుడు అంటే ప్రేమ కలిగిన దేవుడు.
ఆయన నడుచుచుండగా అగ్నికి మైలము కలిగినట్లు పర్వతాలు కలిగినట్టు ఏమవుతుంది మీకు? ఆయన భయం కలిగిన దేవుడే, ఆయన కనికరం కలిగిన దేవుడే, ఆయన క్షమాపణ కలిగిన దేవుడే, ఆయన సహించే దేవుడే, ఆయన ఓర్చుకునే దేవుడే. అందుకే బైబిల్లో కీర్తనకారుడు అంటాడు, ఆయన కోపము నిమిషమాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలం ఉండును. ఎప్పుడు ఆయన ప్రేమ కలిగిన దేవుడు అని పాడబాకండి. ఎప్పుడు ఆయన శాంతం కలిగిన దేవుడు, ఎప్పుడు ఆయన దీర్ఘశాంతం కలిగిన దేవుడు. ఎప్పుడు ఆయన నేను ఎన్ని తప్పులు చేస్తాను, ఎన్ని పాపాలు చేస్తున్నా, ప్రభా నన్ను క్షమించమంటే క్షమిస్తాడులే అని మిమ్మల్ని మీరు మోసం చేసుకోబాకండి. బైబిల్ చెప్తుంది, మోసపోకుడి దేవుడు వెక్కిరించబడు మనుషుడా, నువ్వు ఏది విత్తుతువో దానిని నీవు కోసి. న్యాయాధిపతులు 1వ అధ్యాయంలో ఒక రాజు ఉంటాడు. ఆ రాజు పేరు అబీహోలేమో ఏదో ఉండింది అనమాట, అబీహోలే. వాడు ఏం చేస్తాడంటే 70 మంది రాజులంట బొట్టన వేళ్ళు చేతి వేళ్ళంట కోసి తన బల్లం మీద, తన డైనింగ్ టేబుల్ మీద నుండి రొట్టె ముక్కల్ని చుట్టూ ఉండేవాడంట. ఆ అబీమెలెకు అనేవాడు. అబీమెలెకు కాదు, ఏదో పేరు ఉండేవాడికి. మీరు 1వ అధ్యాయం చదువుకోండి. వాడు బల్ల చుట్టూ డైనింగ్ టేబుల్ చుట్టూ శత్రు రాజులు 70 మంది వాడి బల్ల మీద నుండి రొట్టె ముక్కలు పడితే తింటా ఉండేవాడంట. ఆ శత్రువులకు వాడు ఏం చేశాడంటే బొట్టన వేలు కోసేసాడు, చేతి వేలు కోసేసాడు. ఈ వేలు ఉంది కదా, చూడండి, ఈ వేలు కోసేసాడు. ఈ 5 వేలు ఇక్కడ నుంచి కోసేసాడు, 10 వేలు కోసేసాడు చేతులకి. కాళ్ళ బొట్టన వేలు 10 వేలు కోసేసాడు. అలాంటి 70 మంది రాజులు వాడి బల్ల మీద నుండి పడి రొట్టె ముక్కలు తింటా ఉండేవాడు. చివరికి ఇశ్రాయేలీయుల ద్వారా వాడు పట్టబడితే ఆ 70 మంది రాజులకు వాడు ఏ పని చేశాడో ఈ ఇశ్రాయేలీయులు ఏం చేస్తారంటే వాడికి కూడా బొట్టన వేళ్ళు చేతి వేళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు కోసేస్తారు. అప్పుడు వాడు అంటాడు, నేను 70 మంది రాజులకి బొట్టన వేళ్ళు చేతి వేళ్ళు తీసేసేనే, నేను వాళ్ళకి చేసేది దేవుడు నాకు తల్లిదండ్రుల పాపాలు బిడ్డల మీదకి వస్తాయి. ఇర్మియా అంటాడు, మా పితరులు ద్రాక్షలు తినగా మా నోరు పులిసింది అంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ద్రాక్షలు తింటే నా నోరే పిలవాలి, పిలవాలి. ద్రాక్షకాయలు ఎక్కువ తినే కొద్దీ నోరు పులిసిపోయింది. నేను ద్రాక్షలు తింటే నా కొడుకు నోరు పొలవదు. అక్కడ ఇర్మియా ప్రార్థన చేస్తాడు, పశ్చాత్తాప ప్రార్థన. ఏమంటే ఆ ప్రార్థన, మా పితరులు ద్రాక్షలు తింటే మా నోరు ఏమైంది చెప్పాలి, తల్లిదండ్రులు చెప్పాలి. కమాన్ స్పీక్. మా నోళ్ళు, మేము తినలేదు ద్రాక్షలు, మా పితరులు తిన్నారు. దాని అర్థం ఏంటి? పితరులు ద్రాక్షలు తింటేనంట వీళ్ళ నోళ్ళు పులిసిని అంట. దాని ఆత్మీయత తెలుసా? పితరులు చేసిన పాపాలంట వీళ్ళ మీద కూర్చుని. తల్లిదండ్రులారా జాగ్రత్త, మనం చేసిన పాపాలు మన పిల్లలకి శాపాలు అయిపోతాయి. ఆ శాపగ్రస్తమైన జీవితాలు మీ పిల్లలకు రాకుండా ఉండాలి అంటే ప్రతి తల్లి తండ్రి నైతిక విలువలతో ఈ ఫ్యామిలీ రిట్రీట్ సందర్భంగా మోరల్ వాల్యూస్ కాపాడుకోవాలి. యు కీప్ యువర్ మోరల్ వాల్యూ. భర్తగా నువ్వు నైతిక విలువలు కాపాడుకోవాలి. భార్యగా నువ్వు నైతిక విలువలు కాపాడుకోవాలి. భార్యాభర్తల లైంగిక దాంపత్య జీవితాల్లో ఈ నైతిక మోరల్ వాల్యూస్ కాపాడుకోవాలి. భర్త భార్య వాళ్ళ లైంగిక దాంపత్య జీవితాల్లో ఆ నైతిక పరిశుద్ధత. భర్త శరీరం మీద భార్యకి అధికారం, భార్య శరీరం మీద భర్తకి అధికారం. ఇంతకు మించింది ఏదైనా క్రాస్ అయిందా తప్పనిసరిగా దేవుని దృష్టిలో అది పాపం. ఆ పాపానికి నువ్వు మూల్యం చెల్లించక తప్పదు.
ఈ ఫ్యామిలీ ట్రీట్ లో ప్రభు చాలా మందితో మాట్లాడుతుంది. మరలా చెప్తున్నాను, ఒక ప్రత్యేకమైన కోణంలో మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు దేవుడు. ఈ న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులను దేవుడు శత్రువుల చేతికి అప్పగించాడంట. మీరు 14వ వచనంలో మొదటిగా దేవుని కోపము ఇశ్రాయేలు మీద మండిందంట. రెండవదిగా ఆయన దోచుకున్న వారి చేతికి వారిని అప్పగించాడంట. ఒకటి, దేవుని ప్రజల మీదకి దేవుని కోపం దిగిందంట. రెండవదిగా శత్రువులకి దేవుడు వారిని అప్పగించాడంట. మూడవ మాట, ఇశ్రాయేలీయులు దోచుకున్నది ఆయన వారి చుట్టూనున్న వారి శత్రువుల చేతికి వారిని అప్పగించారు. కనుక వారు తమ శత్రువులుట నిలవలేకపోయారు. జాగ్రత్తగా దేవుని పిల్లల మీద దేవుడు పలికిన మాటలు బాధపడతారు. దేవుని కోపం మండిందంట, శత్రువులకు వారిని దేవుడు అప్పగించాడంట, వారిని శత్రువులు దోచుకున్నారంట. 4వ మాట, ఇశ్రాయేలీయులంట శత్రువులు ఎదుట నిలవలేక పారిపోయారంట. 5వ మాట 15వ వచనంలో ఉంది, యెహోవా వారితో చెప్పినట్లు, యెహోవా వారితో ప్రమాణం చేసినట్లు వారు పోయిన ప్రతి స్థలమున వారికి బాధ కలుగజేయగా. వాడు తూర్పుకి వెళ్తున్నా దేవుడు వారికి బాధ కలుగు చేస్తున్నాడంట. పడమటికి వెళ్తున్నా బాధ కలుగు చేస్తున్నాడంట. ఉత్తరానికి వెళ్తున్నా దేవుడే వారికి బాధ కలుగు చేస్తున్నాడు. దక్షిణానికి వెళ్తున్నా దేవుడు వారికి బాధ కలుగు చేస్తున్నాడు. ఎందుకు? వారు ఎటు వెళుతున్న ఏ దిక్కుకి వెళ్తున్నా దేవుడు వారికి బాధ కలుగు చేస్తున్నాడు. చూడండి, బాధ కలుగు చేయడానికి కారణం ఏంటంటే, అలాగైనా నా బిడ్డలు తమ తప్పులు ఒప్పుకొని నా తప్పు తిరుగుతారని. ఆ బాధ పెట్టడంలో కూడా దేవుని ఉద్దేశం ఉంటున్నానా? అర్థమవుతుందా నీకు? దేవుడు ఒక కుటుంబాన్ని బాధ పెట్టాడు అంటే వాడేదో పెద్ద పెద్ద పాపాలు చేసేదని కాదు. గమనించండి, ఆ బాధలోనైనా వాడు దేవుడితో తిరుగుతారని చెప్పాను కదా. దేవుడి దగ్గర కొన్ని బెత్తాలు ఉన్నాయి. ఆ బెత్తాల్లో ఒక బెత్తం ఏంటంటే బాధ కలుగు చేస్తాడు, వ్యాధి కలుగు చేస్తాడు. అప్పుడు కూడా తిరగలేదా మంచం ఎక్కిస్తాడు. ఆ మంచంలోనైనా మారు మనసు పొందలేదా చివరికి ఫైనల్ గా డెత్కి అప్పగిస్తాడు. దావీదు అంటాడు, యెహోవా నన్ను కఠినముగా శిక్షించను కానీ ఆయన నన్ను మరణానికి. కొన్ని బాధలు మన మీద కొరకే. ఎందుకంటే మనల్ని సెట్ చేయడానికి బాధలు మీకే కాదు, చాలా బాధపడుతుంది. నా 31 సంవత్సరాల క్రైస్తవ జీవితంలో, నా 27 సంవత్సరాల సేవ పరిచయంలో ఎన్నో బాధలు వలన నేను సరిచేయబడి ఆయన ఏ ఆకారం అయితే రావాలనుకుంటున్నాడో ఆ ఆకారం వచ్చే వారికి మనల్ని చెక్కుతా ఉంటాడు. శ్రమల ద్వారా చెక్కుతాడు, నిందల అవమానాల ద్వారా చెక్కుతాడు, ఆర్థిక ఇబ్బందుల ద్వారా చెక్కుతాడు, అవమానాల ద్వారా చెక్కుతాడు. కొన్ని పర్యాయాలు బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తం జీరోకి తీసుకొచ్చేస్తాడు. అంటే ఏమి లేకుండా కూడా తీసుకొస్తాడు. వీటన్నిటి వెనుక మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనం ఆయన ప్రతి చెప్పారు ఖాళీ అవ్వాలి. 3 సార్లు మాట్లాడాలని చెప్పలేదు. ఖాళీ అవ్వాలి. స్పీక్ లౌడ్లీ. ఖాళీ అవ్వాలి. అన్నిటినీ ఖాళీ చేసినప్పుడు దేవుడి మీద మనం ఖచ్చితంగా నీ జ్ఞానాన్ని ఖాళీ చేస్తాడు, నీ స్ట్రెంగ్త్ని ఖాళీ చేస్తాడు, నువ్వు నమ్ముకున్న వాళ్ళందరినీ నీకు దూరం చేస్తాడు. కొద్దిసార్లు యోగంటాడు, నాకు నిలవలైన వారందరూ నువ్వు దూరం చేశావు. అసలు ఆయన ఏందో నువ్వు తెలుసుకోవాలంటే కొన్ని మన నుండి దూరం చేస్తాడు. కొన్ని మనం ప్రేమించే వాటిని అబ్రహాము ఇస్సాకును బలిపీఠంలో పెట్టినట్టుగా కొన్ని పర్యాయాలు మనం ప్రేమించే వాటిని బలిపీఠం మీదకి తీసుకురమ్మంటాడు దేవుడు. ఏమన్నాడు అబ్రహాము? నువ్వు ప్రేమించు కుమారుని ఎక్కడ పెట్టమన్నాడు దేవుడు? కుమారుడు నువ్వు పెట్టవా? చెప్పు. నేను పెట్టను, ఆ బలహీన ఒప్పుకుంటున్నా. అందుకే అబ్రహాము
విశ్వాసవీరుడయ్యాడు. మనం ఆయన పిల్లలయ్యాం. చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది చెప్తే అమ్మా బిడ్డని దేవుడు బలిమంటున్నాడంటే, ఓ పోవయ్యా, నువ్వు దేవుని స్వరం వినలేదని. నువ్వు ఎందుకు దేవుని స్వరం కాదు దెయ్యం స్వరం విన్నావు? ఎందుకంటే మనుషులు దేవుడు బలి ఇమ్మన్నాడుగా. మన దేవుడు బలులు కోరుకునేవాడు కానీ మనుషులు కోరుకునే హరబలి కోరుకునేవాడు కాదు. అబ్రహాము తన భార్య బలహీనత ఎరిగి ఆమెకు చెబితే అడ్డగించిందని 3 దినాలు దేవుడు ఏ మోరియా పర్వతం అయితే చూపించాడో ఆ పర్వతం దగ్గరికి దాసులు ఇద్దరు వెంట పెట్టుకుని బిడ్డను భుజాన్ని తీసుకుని 100 సంవత్సరాల వయసులో చూడండి ప్రియులారా, చూడండి ఎంత ఒరిజినాలిటీ భక్తి చేశాడు. దీనికి కావాల్సిన వ్యక్తి కల్తీ లేదు. అబ్రహాము విశ్వాసంలో కల్తీ లేదు, అతని సమర్పణలో కల్తీ లేదు. మనలో అన్ని కల్తీయే. పాలలో కల్తీ, వాటర్లో కల్తీ, నూనెలో కల్తీ, ఉప్పులో కల్తీ, పప్పులో కల్తీ, ఆఖరికి మీరు సందాలేస్తారే చిరిగిపోయే నోటుల్లో కూడా కల్తీ. చిరిగిపోయే నోటు, ఏ నోటు? చిరిగిపోయే నోటు చర్చించాలి. మీకు ఆశీర్వాదంగా. సో ఇక్కడ మీకు చెప్పాలనుకున్న ముఖ్యమైనటువంటి పాయింట్స్ దేవుడు బయట తీసుకొస్తున్నాడు. అబ్రహాము ఒరిజినాలిటీగా భక్తి చేశాడు, విశ్వాసాన్ని. లేదా ఈ న్యాయాధిపతుల 2వ అధ్యాయంలో ఎందుకు ప్రశ్న ఇశ్రాయేలీయులను దేవుని కోపం కలిగిందంట. వాళ్ళను శత్రువులు అప్పగించాడంట. శత్రువులు వాళ్ళని దోచుకున్నారంట. తర్వాత వాడు ఏ దిక్కుకి వెళ్తున్నా వాళ్ళని దేవుడు బాధ పెట్టాడంట. ఫైనల్గా ఏం జరిగిందో చూడండి. ఎక్కడికి ఉన్నాక 15వ వచనంలో వారు పోయిన ప్రతి స్థలములో వారికి బాధ కలుగు చేయటడు. ఈ మాట యెహోవా వారికి శత్రువాయను. 5వదిగా దేవుడే వారికి ఏమయ్యాడంట? అమ్మా, మీ అందరికీ నేను చేతులెత్తి మనం చేస్తున్నా. మనుషులతో శత్రువులుగా ఉండి బ్రతికిపోవచ్చేమో. అమ్మా, మనిషికి మనిషి శత్రువుగా ఉంటే జీవించవచ్చేమో, కానీ దేవునికి మనం శత్రువు అయితే మనం బ్రతకలేం. ఇది జాగ్రత్త. ఇశ్రాయేలు గురించి రాయబడిన కఠినమైన మాట. నిజంగా నాకు ఈ మాటలు చదివితే నీకు ఇంటెంట్ ఎలా ఉందో కానీ నాకు ఏడుపు వచ్చింది, కళ్ళప్పటి నీళ్ళు వచ్చేసింది. యెహోవా వారికి శత్రువాయను. ఆకాశం కలిగంటే కలిగింది, భూమి కలిగంటే కలిగింది, నక్షత్రాలను వేలాడదీశాడు ఆకాశంలో, శూన్యములో భూమిని వేలాడదీశాడు, ఆకాశాన్ని తన జ్ఞానంతో కొలిచాడంట, సముద్రాన్ని అంట నీళ్ళని తన త్రాసులో వేలాడదీశాడంట, త్రాసులో కొలిచాడంట సముద్రపు నీటిని. యోబు గ్రంథం చదివితే దేవుని శక్తి, దేవుని బలం, దేవుని జ్ఞానం మీకు అర్థమైంది. సముద్రంలో ఉన్న నీటిని పాత్రలో కొలిచాడంట, తన దగ్గర ఉన్న పాత్రలో కొలిచాడంట. ఎంత నీటి! నోటి మాటతో సమస్తాన్ని కలుగు చేసిన సృష్టికర్త అయిన దేవుడు. ఇశ్రాయేలీయుల గురించి రాయబడిన మాట, ఇశ్రాయేలీయులకు యెహోవా శత్రువాయను. తండ్రిగా ఉండి కాపాడాల్సిన వాడు 430 సంవత్సరాలు ఐగుప్తు బానిసత్వంలో ఉన్న వారిని విడిపించి ఒక కుటుంబం ద్వారా మోషే, అహరోను, మిరియాముల ద్వారా వాగ్దాన దేశమైన కానానికి తీసుకొస్తూ ఇంత చేసిన దేవుడు ఆ ప్రజల కంట శత్రువు. కారణం ఏంటంటే శత్రువు అవటమే కాదు, చివరి మాట వారి కంట మిక్కిలి ఇబ్బంది కలిగింది. అమ్మ చెప్పండి, ఏం కలిగింది? ఈరోజు కూడా కొన్ని కుటుంబాలలో దేవుడి కోపం ఉంది.
ఈరోజు భార్య భర్తలు కష్టపడి సంపాదిస్తున్న సంపాదన శత్రువు అంటే ఎవరు? వడ్డీలోడు. వడ్డీలు ఈఎంఐ రూపంలో ఏ రూపంలో ఇక్కడ ఈఎంఐ కట్టాల్సిన వాళ్ళు ఉన్నారు. దానికి చెల్లి అంటుంది ధన్య మా మమ్మీ ప్రతి నెల కొన్ని వేల రూపాయలు ఈఎంఐ కట్టుకుంటే ఆమె సేవకులు కూడా ఈఎంఐ వాళ్ళు తప్పలేదు. మొన్న సినిమా యాక్టర్ తమిళ వాడి ఇంటర్వ్యూలో ఆమె అడిగింది, మీకేనా మాకేనా మధ్య తరగతి వాళ్ళకైనా ఈఎంఐ బాధ మీకంటే వాడు అంటాడు 1వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు మాకు కూడా ఈఎంఐ బాధ తప్పలేదు. అంటే ఉన్నవాడికి లేదు. చూడండి, గమనించండి పిల్లరా, ఈ ఆర్థిక ఇబ్బంది ఎదుర్కొంటే అందరూ సో మిక్కిలి ఇబ్బంది పడ్డారట. ఈరోజు ఇప్పుడు అడుగుతున్నారు, మీ మీద దేవుని కోపం నిలబడతాను. ఈ సంపాదన శక్తులను దోసుకెళ్తానండి. ఆస్పత్రుల రూపంలో కానీ, అప్పుల రూపంలో కానీ, ఈఎంఐ రూపంలో కానీ ఎందుకు వేరు అయిపోతుంది? ఆలోచించారు. ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసుకోవాలి. 8వ అధ్యాయంలో మీరు నా మాట విని నా మాట ప్రకారం జీవిస్తే మీలో పేదలు అనేవాళ్ళు ఉండనే. ఎందుకు పేదరికం దరిద్రత? నోరు తెలిస్తే అప్పు 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 లేనివాడు లేరు, జబ్బు లేనివాడు లేరు. ఈ 3 నిలబడుతున్నాయి, అప్పు, ఉప్పు, జబ్బు. ఏంటి? అబ్రహాము పితరులు అన్నేసి 100 సంవత్సరాలు బతికారు. ఇప్పుడు నో గ్యారెంటీ. ఈరోజు నేను మీకు ముగింపులో ఇశ్రాయేలీయుల మీద దేవుని కోపం నిలబడటానికి, శత్రువుల చేతికి వారిని అప్పగించడానికి, శత్రువులు వారిని దోచుకోవడానికి, వారికి దేవుడు శత్రువు అయ్యాడంట. చివరికి వారు మిక్కిలి ఇబ్బంది పడసాగింది. ఏంటి కారణం? ఇన్ని 5 ప్రతికూల ఘటనలు వారి జీవితంలోకి ఎందుకు ఎంటర్ అయింది? రెండే కారణం. అక్కడ రాయబడిన మాట చదివితే వారు దేవుని నిబంధనను విడిచిపెట్టారు. ఇది ఒక కారణం అయితే, రెండవ మాట నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. యెహోషువ మహిమలోనికి వెళ్ళిన తర్వాత ఇశ్రాయేలీయులు ఆ కానాను చుట్టుపక్కల ఉన్న 7 జాతులు వారు పూజించే 2 దేవతల వైపుకి వెళ్ళారు. ఒక దేవత అష్టాలోకు అనేటటువంటి దేవత, రెండవ దేవత బయలు దేవత. జాగ్రత్త, మీ ఇంటికి వెళ్ళిన తర్వాత న్యాయాధిపతుల 2వ అధ్యాయం మొత్తం చదవాలి. ఎందుకు వారికి ఇలాంటి ప్రతి ఘటనలను దేవుడు వారి జీవితాల్లో పంపించాడంటే, వారట దేవుని నిబంధనను విడిచిపెట్టారంట. దేవుని నిబంధన ఏంటి? మీరు నా మాట వినాలి, నా మాటకు లోబడాలి, నాకు భయపడాలి, మీరు ప్రత్యేకంగా జీవించాలి, మీరు సున్నతి పొందినట్టు ఉండాలి, మీరు ఎలాంటి విగ్రహాల వైపు మీరు వెళ్ళకూడదు. ఇది దేవుని నిబంధన. ఈ నిబంధనలో కూడా ఇంకొక నిబంధన ఏంటంటే, మీరు ప్రతి ఒక్కరు కూడా పవిత్రంగా భార్య భర్తల లైంగిక దాంపత్య జీవితాలు హోలీగా. దేవుడు ఏది చెప్పాడో దే ఆర్ మిస్యూజింగ్. దేవుడు చెప్పిన దానికి భిన్నంగా ప్రవర్తించి వాళ్ళంట కానాను దేవతలు పూజించే బయలు అష్టోలోకు దేవతల వైపు తిరిగారు. బయలు దేవత స్వభావం ఏంటంటే, జాగ్రత్తగానండి, ఇక్కడ నాకు అందరూ తల్లులు, నాకు చెల్లెళ్ళు, నాకు బిడ్డలు ఉన్నారు. ఒక తండ్రిగా స్థానంలో చెప్తున్నారు. ఈ బయలు దేవత అది ఎలాంటిది అంటే, మోరల్ వాల్యూస్ని పక్కన పెట్టింది. తల్లని లేదు, బిడ్డని లేదు, అత్తని లేదు, కోడలని లేదు, పెద్దమ్మని లేదు, పిన్నని లేదు, చిన్నమ్మని లేదు, ఆ పెద్దమ్మ పిల్లలని లేదు, అన్నయ్య వరుసవుతాడని లేదు. అంటే ఆర్డర్ లేనటువంటి పరిస్థితి. దే హ్యావ్ నో ఆర్డర్. క్రమము లేనటువంటి స్థితి సంఘంలో
పెట్టేది. ఏంటి అక్రమం? మీ అందరితో చెప్పాల్సిన పని లేదు. పదార్థంలో ఒక ఆజ్ఞ ఏంటంటే నీ పొరుగు వాని భార్యను ఆశించకూడదు. ఇట్స్ ఏ లీగల్ కమాండ్మెంట్ ఫ్రమ్ గాడ్. ఈరోజు సుప్రీంకోర్టు, హైకోర్టు ఏం చెప్పారు? లీగల్ కాంటాక్ట్స్ తప్పదని చెప్తున్నారు. వాట్ ఏ షేమ్ఫుల్! కోర్ట్స్ ఇల్లీగలీ ఇస్ నాట్ సిన్ అంటున్నారు. అక్రమ సంబంధాలు తప్పు కాదని కోర్టులే చెప్తున్నాయి. వాట్ ఏ షేమ్ఫుల్! నేను ప్రార్థన చేస్తున్నాను, మన దేశం సుగమరాగా మారకూడదు, సుగమరాగా మారకూడదు. కట్టడ లేదు. ప్రపంచంలో ఏ గవర్నమెంట్ లో కూడా లేని ఒక చట్టం మన కోర్సులో తీసుకొచ్చారు. అక్రమ సంబంధాలు తప్పు కదా. కోర్టు తేలిగ్గా జీవో పాస్ చేస్తారు. 3 years నుంచి ఇలీగల్ కాంటాక్ట్స్ అయిపోతుంది. ఇలీగల్ కాంటాక్ట్స్ కి నో ప్రిజన్, జైలు లేదంట. అయ్యా ఫలానా వాడు నా భార్యని ఇలా కామెంట్ చేస్తున్నాడు, ఇలాగా డిస్టర్బ్ చేస్తున్నాడంటే చూసి చూడకుండా ఇష్టమైతే పంపించు అన్న రేంజ్ లోకి మన భారతదేశ ప్రభుత్వాలు ఆ యొక్క కోర్సు వచ్చింది అంటే మనం ఎంత సుగమరా లాంటి ప్రజల మధ్యలో మనం ఉంటాం. ఈ మాట ఎలా ఉంది నాకు తెలియదు. గుండె బద్దలవుతుంది లోపల. ఇల్లీగల్ కాంటాక్ట్ ఇస్ నాట్ సిన్ అంటుంది బైబిల్ చెప్తుంది. ఇల్లీగల్ కాంటాక్ట్ ఇస్ సిన్ ఇన్ మై హెవెన్లీ కోర్ట్. చెప్పండి. ఇల్లీగల్ అక్రమ సంబంధాలు తప్పు కాదు అని కోర్టులు జీవోలు పాస్ చేస్తుంటే హెవెన్ కోర్టు ఉంది. హెవెన్ కోర్టు ఉంది. హెవెన్ జడ్జి ఉన్నాడే, ఆయన అంటాడు ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఈజ్ సిన్. ఇల్లీగల్ కాంటాక్ట్ ఈజ్ సిన్ ఇన్ మై గవర్నమెంట్. అక్రమం చేయవాడు, భార్య భర్తల దాంపత్య జీవితాల్లో అపనమ్మకంతో ఉన్నవాడు, పెళ్లికి ముందే శరీరాన్ని అపవిత్రం చేసుకున్నవాడు, వాడు ఉండే స్థలం అవుతుంది. రోజు ఇస్రాయేలీయులు ఇంత బాధలకి గురి అవటానికి దేవుని నిబంధన వాడు మర్చిపోయారు. సంగమా, ఇది దేవుని నిబంధన మర్చిపోతారు. భర్తగా, భార్యగా, పిల్లలుగా మోరల్ వాల్యూస్ కాపాడుతుంది. మీ పక్కన వాళ్ళకి చెల్లించి నువ్వు నైతిక విలువలను కలిగి ఉందని చెప్పండి. నైతిక విలువలు కాపాడుతూ హల్లెలూయా, హల్లెలూయా. చర్చ్, డియర్ చర్చ్, కడవరి దినాల్లో మీరందరూ మనమందరం నైతిక విలువలు కాపాడుతూ భార్య భర్తల దాంపత్య జీవితంలో, లైంగిక దాంపత్య జీవితంలో పరిశుద్ధత, పరిశుద్ధత, పరిశుద్ధత. ఈ యొక్క ఇశ్రాయేలీయులు ఆరాధించేటువంటి 2 దేవతలతో మొదటి దేవత ఏమని చెప్పారు? బయలు. అది మోరల్ వాల్యూస్ ని చెడగొట్టేటటువంటి దెయ్యం. భార్యాభర్తల జీవితాల్లో చుట్టుపెట్టే దెయ్యాలని, భార్యాభర్తల జీవితాల్లో అపవిత్రతను తీసుకొచ్చి కుటుంబాలను విడాకులకు తీసుకెళ్ళేటటువంటి దెయ్యం అది. మన భాషలో చెప్పాలంటే బైబిల్ భాషలో దట్ ఈస్ ద కాల్డ్ వన్ ఆఫ్ జెజబెల్, ద స్పిరిట్ ఆఫ్ జెజబెల్. కుటుంబాల్లో పనిచేయకూడదు. జెజబెల్ దేనికి సాదృశ్యము? ఈ దెయ్యము దేనికి సాదృశ్యం అంటే లేదా విచారపు ఆత్మకు సాదృశ్యం. కుటుంబాల్లో ఆ ఆత్మకు చోటు ఇవ్వాలి అని చెప్పండి, అని చెప్పండి. రెండవ దెయ్యం పేరు అష్టారోతు. చెప్పాలి, అష్టారోతు కదా. అది మన భారతదేశంలో చెప్పాలంటే అదృష్ట దేవత.
ఏ దేవత? జరగబోయే చెప్తాను, తింటాను, రేపు ఏం జరుగుతుందో చెప్తాను, వచ్చే నెల ఏం జరుగుతుందో చెప్తాను, సాయంత్రం ఏం జరిగిందో చెప్తాను, సోదరు అలా అంటా ఉంది ఒక సోదరి. కాసేపు తాగితే ఎదురు దెబ్బ తగిలితే తెలియదు. అలా అంటా ఉంది, ఎదురు దెబ్బ తగిలితే మొత్తం నా దృష్టికే నిలబడింది. నేను పెద్దమ్మా, నువ్వు కాసేపట్లో ఎదురు దెబ్బ తగిలి పడతావన్న సంగతి దెయ్యం నేను చెప్పలేదంటే చెప్పలేదు బావా. చెప్పే దేవుడు ఉన్నాడు, వస్తావా? నువ్వు యేసు బాబు భక్తుడు బా, ఆయన మహాభక్తుడిని నేను దేవుడితో చెప్పలేదు. 10 నిమిషాలు కూర్చోబెట్టి సువార్త చెప్పాను, దేవుడికి ఇష్టం. ఆమెమంటే యేసు బాబు గొప్పవాడు, పిండి మంట వెళ్తావు, జోది మానిందా అంటే నాటది, అది దెయ్యం. ఆ దెయ్యం దగ్గరికి వీళ్ళే చెప్తారు, మీ తాడేపల్లి కూడా చాలా మంచోడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏ కష్టం వచ్చినా కష్టాన్ని తీర్చగలిగిన దేవుడు మన దేవుడు ఉన్నాడు. ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ ప్రాబ్లం వచ్చినా ఆయన దగ్గరకు వచ్చి, ప్రభువా నాకు ఈ ప్రాబ్లం, నాకు ఈ సమస్య, నా భర్తకి సమస్య, నా పిల్లలకి ఇది, నేను ఈ కండిషన్ లో ఉన్నాను అని నువ్వు చెప్తే ఇక్కడ ప్రాణం పెట్టింది దేవుడు. ఆ ప్రాబ్లం నువ్వు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం తీయలేని దేవుడా, తీయలేని అసమర్థుడా అని చేస్తాడు. నా 27 సంవత్సరాల సేవా జీవితంలో, 31 సంవత్సరాల క్రైస్తవ రక్షణ జీవితంలో ఎన్నో అద్భుతాలు చేస్తాడు, ఇప్పటికీ చేస్తాడు. ఇక్కడ ముగింపులో దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నమాట, ఎందుకు వాళ్ళ మీద ఎందుకంత కోపాన్ని దేవుడు మండింపజేశాడు, వాళ్ళని ఎందుకు శత్రువులకు పంపించాడు, వాళ్ళని దోషులను చేశాడంట, వాళ్ళ మిక్కిలి బాధ పెట్టాడంట, మిక్కిలి ఇబ్బందికి గురి చేశాడంట, వాళ్ళకి దేవుడు శత్రువు అయ్యాడంట. ఏంటి? దేవుడి నిబంధన, దేవుని వాక్యాన్ని మర్చిపోయి తిరిగాడు. రెండవదిగా వాడు 2 దేవతలను ఆరాధించాడు, వాడి వైపు తిరిగాడు. ఒకటి ఏ దేవత? బయలు దేవత స్వభావం సెక్సువల్ ఎమోషన్స్ ని, లస్ట్ఫుల్ థింగ్స్ ని ప్రేరేపించింది. అది అప్పుడు ఉంది, ఇప్పుడు. ఇదే ప్రధానమైన సమస్య సంఘాల్లో కానీ, సేవకుల జీవితాల్లో కానీ, విశ్వాస జీవితంలో కానీ ఈ దురాత్మ ఎందుకు పనిచేస్తుంది. సో దీన్ని మనం జయించుదుముగా. హల్లెలూయా. దీన్ని జయించాలి అంటే ప్రార్థన, అభిషేకం, ఉపవాసాలు కావాలి. లేకపోతే మామూలుగా జయించబడతారు. ప్రార్థన, అభిషేకం, ఉపవాసాలు లేకపోతే అది లోపమిస్తుంది. సో రెండో దెయ్యం పేరు, రెండవ దేవుడి పేరు ఏమని చెప్పి అష్టాలు అంటే ఏంటంటే అదృష్ట దేవత. అంటే ఏంటి? శోధి చెప్పించుకోవడం, వినాలి, శోధి చెప్పించుకోవడం, తర్వాత రంగులాడు ధరించడం. సెషన్లో శోధి చెప్పించుకోవడం, రంగులాడు ధరించడం, తర్వాత వాస్తు చూయించుకోవడం. ఏం చూయించుకోవడం? వాస్తు చూయించుకోవడం. ఇది కూడా అష్టోరక దేవుడి పనే. నాకు భాషగా తెలుసు, చాలా సేపు చర్చి కడుతున్నాడు. చర్చి కట్ట నవధాన్యాలు వేసేది. ఏదాన్ని అలాంటి ఉన్నారు కదా. మా చర్చి కేవలం ప్రార్థన ద్వారా నూనె పోసి, యాకోబు బేతేలులో రాయి మీద అలాగే నూనె పోసాడు, ప్రార్థన చేసి నూనె పోసి ప్రతిష్ఠించాడు. అద్భుతమైనటువంటి దేవాలయం. ఏ మతం ఉంది ఇది మానవుడు ఇలా కూడా పాలు ఉంచుకోవాలి. పాలు ముగించిపోతే అట్లాగా పాలు నీళ్ళు తీర్చిపిస్తానన్నాడు కదా. పాలు నీళ్ళు అంటే అది పెద్ద చరిత్ర చెప్పాలంటే. సో దేవుడి పిల్లలు ఈ అన్య పద్ధతులను ఏమాత్రం కూడా కుటుంబాలని, సంఘాలని ఆహ్వానించడానికి సంఘంలో ఆత్మ చెప్పుకున్న మాట చెవిన వాళ్ళు. ఒకవేళ మీరు ఇంత చెప్పినా మీ విధానంలో మీరుంటే న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయంలో
మిమ్మల్ని కూడా దూరపరుస్తాడేమో. వారి కష్టరితాన్ని శత్రులు దోచుకుని చేశాడు, మీ కష్టరితాన్ని కూడా దేవుడు దోచుకుని చేస్తాడేమో నాకు తెలియదు. వారి మిక్కిలి ఇబ్బందికి గురి చేశాడంట. దేవుడు వారికి శత్రువయ్యాడంట. ఇన్ని బాధలు పెట్టడానికి కారణమేంటి? ఆ బాధల్లోనైనా, ఆ ఇబ్బందుల్లోనైనా ఆయన ఈ ఫ్యామిలీ ట్రిప్లో ఇంకా మీరు దేవుడు దగ్గర తిరగకుంటే ఇదే అనుకున్న సమయం, ఇదే ప్రభుత్వం తిరిగే సమయం. ప్రభు మిమ్మల్ని అతి ప్రభుత్వం ఆశీర్వదించుకున్నాను. లేచి నిలవడండి, మీ కొరకు దర్శించిన దేవాన్ని శోధన ప్రభావాన్ని ఆత్మను నింపిన దేవాన్ని శోధనాలు పరిశుద్ధడానికి వందనాలు తండ్రి. అయాన తండ్రి యేసు శోధ 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 శోధనాలు తండ్రి. పరిశుద్ధులైన దేవానికి వందనాలు తండ్రి. నేను ప్రభావం శోధనాలు అయా ఎంత విలువైన వాక్యంగా ప్రభా తండ్రి. నా జీవితాన్ని నా తండ్రి ప్రభా ఇప్పుడు వరకు మన కుటుంబాన్ని, ఇప్పుడు వరకు మన బిడ్డలని పాడు చేసిన దురాత్మ